తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ధర్మ సందేహాలని కొన్ని ఉంటాయి. అందులో భాగంగా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, వీటికి ఏంటండి సమాధానం అని చెప్పి. అందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే, అసలు జాతకాలు అంటే ఏంటండి, ఎందుకు నమ్మాలి మేము, జాతకం అంటే ఏం జరుగుతుందో చెప్పేస్తారా, అసలు జాతకాలలో వేటికి జాతకాలు చూస్తే మంచిది, ఏ సందర్భంలో చూడాలని అడుగుతూ ఉంటారు. నిజమే అనిపించింది నాకు. అసలు జాతకం అంటే ఏంటి, అందరూ చూపించుకోవాలా, అసలు ఏమని ఉంది మన శాస్త్రంలో జాతకం గురించి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఈ వీడియో చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీలో నాస్తికత్వం ఉంటే, మీరు జాతకాన్ని నమ్మను అన్న భావన మీకుంటే, ఓపిక్గా ఈ వీడియో మొత్తం చూసేది ఉంటేనే చూడండి. అందుకోసమంటే నాస్తికులకు కూడా నేను సరైన సమాధానం చెప్తాను. జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఒక ఛానల్ వాళ్ళు వేసేవాళ్ళు, తర్వాత వేయడం మానేశారు. ఎందుకోసమంటే ఆ మూఢనమ్మకం కాస్త వాళ్ళకి తెలిసింది, జ్యోతిష్యం మీద నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ మూఢనమ్మకం వేయడం మానేశారు. కాబట్టి ఎందుకోసమంటే మూఢనమ్మకం అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు నమ్మకం కలిగించినట్టే చేస్తాడు. ఎక్కడ పరీక్షలు పెట్టాలో వాడు పరీక్షలు పెట్టి నువ్వు వెళ్ళేటట్టుగా చేస్తాడు. కాబట్టి జ్యోతిష్యం అనేది ఒకళ్ళు మూఢనమ్మకమే అని అంటే, మరి ఇన్ని ఉద్గ్రంథాలకి ఇన్ని ఫార్ములాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనం అబద్ధాన్ని కూడా అంత ఫార్ములైజ్గా రాయలేం కదా, అబద్ధం అనే దాన్ని కూడా. పోనీ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పాటిస్తున్నారు. ఇప్పటికీ మా దగ్గరికి ఎంతో మంది జనాలు వస్తున్నారు. నా దగ్గర ప్రతి నెల నా దగ్గర అపాయింట్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే, అది కూడా నేను సెలెక్టెడ్గానే అపాయింట్మెంట్స్ ఇస్తా. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను నేను. అంటే నాకు ఈ తలనొప్పి తెచ్చేవాళ్ళు నేను అపాయింట్మెంట్ ఇవ్వను. గౌరవము, మర్యాద ప్లస్ గురువు అన్న నమ్మకము, విశ్వాసం, హంబుల్నెస్ ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తా. చాలా మంది ప్రశ్న అడిగారండి, ప్రదీప్ జోషి గారి అపాయింట్మెంట్ అసలు ఎలా తీసుకోవాలి అంటే, ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి, నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయాలా, మెయిల్ చేయాలా, ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు. ఏం లేదు, వెరీ సింపుల్. అంటే చదువుకున్న వాళ్ళకైతే, అంటే కొంచెం టెక్నాలజీ తెలిసిన వాళ్ళకైతే సింపుల్. PradeepJoshi.com వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళాలి, అపాయింట్మెంట్లోకి వెళ్ళాలి. అక్కడ ఒక 1000 రూపీస్ పే చేస్తే మీకు అపాయింట్మెంట్కి సంబంధించి మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేస్తే మా పిల్లలు ఏం చేస్తారు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని పెట్టి నాకు పంపిస్తారు. పంపించిన తర్వాత నేను చూస్తా యోగ్యత ఉందా లేదా, అపాయింట్మెంట్కి ఇచ్చే యోగ్యత ఉందా లేదా చూస్తా. అలా కూడా ఉంటుంది. అపాయింట్మెంట్ నేను కొన్ని కౌంటర్ పాయింట్స్ చెప్తాను నేను వాళ్ళకి. ఇది ఇలా అయితే అపాయింట్మెంట్కి రమ్మను, లేకపోతే వద్దు, 1000 రూపాయలు వాపస్ కొట్టేసేయని చెప్తాను. మోస్ట్లీ కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వను, రిజెక్ట్ చేసేయని చెప్పేస్తా. ఎందుకోసమంటే వాళ్ళకి మనం ఏం చేయలేం. నేను చేయలేనప్పుడు నేను అపాయింట్మెంట్ ఇవ్వను. నేను రిజెక్ట్ చేశాను అంటే ఇంకా అది అంతే. ఇంకా సో చూస్తా. కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చేసేయని చెప్తా. వాళ్ళు నా ఛాంబర్లో వచ్చి కూర్చుందా, అపాయింట్మెంట్ నా ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు రిమైనింగ్ 29,000 పే చేయాలి. అదే నన్ను వీడియో కాల్లో మాట్లాడేది ఉంటే రిమైనింగ్ 24,000 పే చేసినాకనే నేను వీడియో కాల్లో మాట్లాడతా. మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ 5 minutes వాళ్ళకి ట్రయల్ వెర్షన్ ఉంటుంది. వాళ్ళ జాతకం అంటే ఏంది, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళకంతా సినిమా మొత్తం నాకు తెలిసిపోతుంది. నేను చెప్తా వాళ్ళకి, ఇది నీ జీవితం, ఇది కరెక్టేనా అని అడిగితే, ఎస్ గురుగారు అంటే నా అపాయింట్మెంట్, నా 5 ఫీజు నేను తీసుకున్నట్టు. లేదు గురుగారు మీరు చెప్పేదానికి నాకు యాప్ట్ లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ అకౌంట్కి ఇమీడియట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించేసి వాళ్ళకి నమస్తే చెప్పి కట్ చేసేస్తాం. అంటే అక్యురేట్ ఉంటేనే నేను తీసుకుంటాను. వాళ్ళని ఏమీ చెప్పొద్దని చెప్తాను. జ్యోతిష్యము నేను ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాను, ఎంత ప్రాక్టీస్ చేశానంటే, వచ్చిన క్లయింట్కి సైలెంట్ కూర్చోమని చెప్తాం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వాలంతే. సో నేను క్యాలిక్యులేషన్ వేసుకొని, నేను లెక్కలు వేసుకొని, వీళ్ళు ఏంది అనేది నాకు అమ్మవారు చెప్పేస్తుంది. అంటే మాకు దైవ ఉపాసన ఉంది కాబట్టి, దైవీ ఉపాసన వల్ల నాకు తెలుస్తాయి. నేను అవే పాయింట్స్ వాళ్ళకి చెప్తా, ఏ డేట్ టు డేట్ ఏమని. ఈవెన్ ముందే నా దగ్గర ఇది ఇప్పుడంతా లేటెస్ట్ వర్షన్ కదా,
మా దగ్గర ఏంటంటే సామ్సంగ్ ఫోన్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది, దాంట్లో రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెట్టేస్తాను అనమాట డేట్లు. ఇది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఏ దశాంతర దశలు వస్తాయన్నమాట. అక్కడ రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెట్టేస్తా. పెట్టేసి వాళ్ళ భావాలు ఉంటాయి, ద్వాదశ భావాలు అనేటివి ఉంటాయి. ద్వాదశ భావము అనేది జాతకం. మీరు ఇందాక అడిగారు కదా జాతకం అంటే ఏంది అని అడిగారు కదా. ద్వాదశ భావం మనిషి జీవితం మొత్తం కూడా ఈ 12 భావాల్లోనే ఉంటాయి. ఆ ద్వాదశ భావాల్లో నేను రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరి జీవితంలో 12 భావాల్లో 3 భావాలు నెగిటివ్ ఉంటాయి, 3 భావాలు నెగిటివ్ ఉంటాయి, 2 భావాలు అయితే కన్ఫర్మ్ గా నెగిటివ్ ఉంటాయి. సో 3 భావాలు నెగిటివ్ గా ఉన్నాయంటే మినిమం 2, 3 మాక్సిమం 7 వరకు కూడా నెగిటివ్ వెళ్ళొచ్చు. మినిమం పాజిటివ్ ఏమో 4 ఉంటాయి, మినిమం నెగిటివ్ ఏమో 4 ఉంటాయి. సో మిగతా అన్ని మధ్యలో. సో అంటే లగ్నము, ధనస్థానము అవేంటివో మీకు చెప్తాను. సో ఈ భావాలన్నీ చూసి నేను రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసినాక మొత్తం నేనంతా అప్డేట్ చేసుకొని అప్పుడు నేను జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళకి చెప్తాను నీ జాతకం ఇది నాయనా, నీ జీవితం ఇది నాయనా అని చెప్తే వాళ్ళు రైట్, వాళ్ళు క్లియర్గా ఉంటాయి అనమాట. ఈ డేట్ అని మొదలు క్లియర్గా ఉంటాయి. సో వాళ్ళు ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. నా జీవితం అంతా గురువు గారు 2 నిమిషాలు మొత్తం చెప్పేశారు. అంటే ఆల్మోస్ట్ మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చెప్పేస్తాం జీవితంలో. జ్యోతిష్యం అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు దర్పణ శాస్త్రం అంటారు దీన్ని. దర్పణం అంటే ఏంటి? అద్దం. నీకు అద్దంలో చూపిస్తా అంతే. నువ్వు ఇలా ఉన్నావు, నీ లక్షణం ఇది, నీ యొక్క యాటిట్యూడ్ ఇది, నీ సంపద ఇది, నీ యొక్క జీవితం ఇది అని మీ అద్దంలో చూపిస్తాం. అప్పుడే సార్ నేను మేకప్ చేసుకుంటాను అని అంటే రెమెడీస్ చేస్తాం. నేను మేకప్ చేసుకోనండి, అద్దంలో నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను, విధి ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతాను అని అంటే మంచిది, హ్యాపీగా వెళ్ళి విధి ఎట్లుందో అట్లాగే వెళ్ళండి, దైవ ధ్యానం చేసుకోండి అని కొన్ని రెమెడీస్ చెప్తాం అంతే. లేదండి నా జీవితంలో మార్పు రావాలి, నేను ముందుకెళ్ళాలి అంటే అప్పుడు వాళ్ళకి రెమెడీస్ సజెస్ట్ చేస్తాను. రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి మార్పులు వస్తాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే నేను అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్ చెప్తా, అది కూడా మీరు వినండి, మీరు తెలుసుకోవాలి. ఒకటి, వన్స్ అపాయింట్మెంట్ ఫీజ్ పెయిడ్ నాట్ రిటర్న్. ఇది ప్రెడిక్షన్ యాక్యురేట్గా ఉన్నాయి అని మీరు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఫీజు రిటర్న్ అడగొద్దు. ఇంకా ఎందుకోసం అంటే నా డ్యూటీ నేను కరెక్ట్ చేశా కదా, నేను ఒకవేళ రాంగ్ అవుతే ఫీజు రిటర్న్ ఇస్తా, లేకపోతే లేదు. రెండోది, ఉద్యోగమే చేస్తాను, నేను ఆల్రెడీ ఒక కమిటెడ్ మైండ్లో ఉన్నాను అని అనుకుంటే నా దగ్గరికి రావద్దు. ఎందుకోసం అంటే నీ జీవితంలో నువ్వు బాగుపడే ఉద్దేశం ఉందంటే నా దగ్గర రావాలి. నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక సంస్థలో ఉండి ఒక ఉద్యోగం చేస్తూ ఒక శాలరీకి నువ్వు ఫిక్స్గా పని చేస్తున్నప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చి వేస్ట్. ఎందుకోసం నీ జాతకంలో రాజయోగం ఉంటుంది, కానీ నువ్వు ఆ రాజయోగానికి నువ్వు రెడీ లేవు, ఆ ఉద్యోగంలోనే ధైర్యం చేసి బయటకు రాలేవు. నా మాట విని ధైర్యం చేసి నువ్వు బయటకు రాలేనప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు, వేస్ట్, నీ 25,000 వేస్ట్ నాకు ఇచ్చి. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చినా నీ జాతకం అక్యురేట్ ఉన్నా నీ జీవితంలో గ్రోత్ రాదు అని ఉంటే నేను ఫీజే తీసుకోను, నేనే డబ్బులు ఇచ్చి పంపించేస్తా. నేను ఫీజు తీసుకోను. నేను వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు అయ్యుండి చాలా మంది వస్తారు ఇట్లా అప్పులు చేసుకొని పెట్టుకొని మరీ వస్తారు. నేను చెప్తా, మీరు నాకు అవన్నీ చెప్పొద్దు, మీరు అప్పులు చేశాను నేను గోల్డ్ పెడితే అపాయింట్మెంట్కి వచ్చాను చెప్పొద్దు. నాకు తెలిసిపోతుంది నీ స్థితి ఏందో, నీ ఆర్థిక పరిస్థితి ఏందో నాకు జాతకంలో తెలిసిపోతుంది. ఒకవేళ నీ జాతకంలో నీ ఆర్థిక పరిస్థితి ఈవెన్ ఇంకో 10 ఏళ్ళు అయినా బాగుండదు అని అంటే నేనే డబ్బులు తీసుకోను నీ దగ్గర. నాకెందుకు నీ కర్మ ఫలితం, నేను తీసుకోను, నేను రిటర్న్ ఇచ్చి పంపించేస్తాను. అలా సందర్భాలు ఉన్నాయండి. ఇప్పటికి ఒక 5-6 మందికి నేను రిటర్న్ ఇచ్చి వాళ్ళు ఏడుస్తారు, తీసుకోండి గురుగారు అని అంటారు, నేను వద్దు తీసుకోనని చెప్తా. వాళ్ళు ఏడ్చేస్తారు, మీరు డబ్బులు తీసుకోలేదంటే మాకు అర్థమైపోయింది, మీరు తీసుకోవాలి, మాకు ఏదైనా రెమెడీ చేయండి అని అడుగుతారు. సరే నేను రెమెడీ చేస్తాను కానీ మీ డబ్బులు తీసుకోనని చెప్పి తిరిగి పంపించేస్తా. ఎందుకోసం అంటే వాడు రోజుకి 1000 రూపాయల కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుంటే ఆ కర్మ నాకు అంటుకుంటుంది. సో నాకు అట్లాంటి కర్మ నేను తీసుకోను, వాడికి మంచి చేస్తా, కాకపోతే నేను ఆ డబ్బులు తీసుకోను. సో జ్యోతిష్యానికి చాలా నియమాలు ఉంటాయి. మీరు బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథం చూడాలి, అందులోపల సాంవత్సర సూత్రాధ్యాయం అని ఒకటి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు జ్యోతిష్ శాస్త్ర పండితులు, అదేవిధంగా జ్యోతిష్యము చెప్పించుకోవాలనుకునే వాళ్ళు, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజ్ఞ లక్షణం. అంటే దైవజ్ఞుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటుందంటే చారు కర చరణ నక నయన చిబుక దశన శ్రవణ లలాట భృత్తమాంగ. అంటే చారు అంటే అందమైనటువంటి, చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలన్నట్టు ఉండాలంట.
ముగ్ధ మనోహరమైన రూపం ఉండాలి. ఆ రూపము ముగ్ధ మనోహరంగా ఉండాలి. అంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే నిద్ర రావాలి, అంత ముగ్ధ మనోహరంగా ఉండాలి. అంత వాళ్ళు సిద్ధి పొందాలి. దైవజ్ఞుడు, దైవజ్ఞుడికి వాక్ ఇంపార్టెంట్, వేరే ఏముండదు. దైవజ్ఞుడికి వాక్కు, స్మృతి, ఉపాసన బలం, ఇవి చాలా 3 ఇంపార్టెంట్. శ్రీ విద్య, అమ్మవారు లేదా ఈశ్వర ఉపాసన మొత్తం తెలిసి ఉండాలి. అంటే మంత్రశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అంతా తెలిసి ఉండాలి. ఎందుకోసం అంటే నువ్వు పరిహారమే ఇవ్వలేనప్పుడు నువ్వు డాక్టర్ ఎందుకు అవుతావు? నువ్వు మెడిసినే నువ్వు రాయలేనప్పుడు నువ్వు డాక్టర్ కాదు కదా. నీకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా, మెడిసిన్ నాలెడ్జ్ నీకు ఉండాలి కదా. సో నీకు మంత్రశాస్త్రము తెలిసి ఉండాలి, తంత్రశాస్త్రము తెలిసి ఉండాలి, యంత్రశాస్త్రము తెలిసి ఉండాలి. అది కాకుండా ఆయుర్వేదము తెలిసి ఉండాలి. ఆయుర్వేదంలో ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ అబ్బాయికి ఫిట్స్ ఎప్పుడు మెడిసిన్ మీదనే వాడుతూ ఉంటారు. వాడు నా దగ్గరికి వచ్చారు, వస్తే ఫిట్స్ అని చెప్పారు, అంతే చెప్పారు, అక్కడి వరకే చెప్పారు. రారా నేను చూస్తా అని చెప్పారు. పల్స్ పట్టా. నేను పల్స్ పట్టేది ఓన్లీ 5 సెకండ్లే. 5 సెకండ్లో తెలిసిపోతుంది, పల్స్లో తెలిసిపోతుంది వీడి శరీరంలో ఏం రుగ్మత ఉందో. క్లియర్గా చెప్పా. మీ వాడికి ఇప్పటికి 1.5 year అయింది, రాలేదు అని అన్నా, ఫిట్స్ రాలేదు అన్నా. ఎస్ గురుగారు రాలేదు, మేము కంటిన్యూగా మెడిసిన్ వాడుతూనే ఉన్నాం కాబట్టి రాలేదు. దీనికి పెద్దగా కంగారు ఏం పడకండి, నేను కొన్ని ఆసనాలు చెప్తాను, ఒక మెడిసిన్ ఇస్తాను, ఇది వాడండి సరిపోతుంది అని చెప్పాను. నౌ దే ఆర్ ఓకే, మెడిసిన్ తీసుకుంటున్నారు. ఎందుకోసం అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడికి ఈ 12 భావాలకు అన్నిటికి కూడా పరిహారం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు చెప్తాను 12 భావాలు అంటే ఏందో చెప్తాను. ఫస్ట్ లగ్నం. లగ్నం అంటే ఏమిటంటే స్వభావం. హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అంటే లగ్నం. నువ్వు మొండోడివా, నువ్వు పిచ్చోడివా, నువ్వు మూర్ఖుడివా, లేదంటే నువ్వు మెతకస్తుడివా, భయగ్రస్తుడివా, ఇలా కేటగిరీస్ అన్నీ ఉంటాయి. నువ్వు ఎవరు, నీ కేటగిరీ ఏంటి, నీ లక్షణం ఏంటి, నీకు తెగింపు ఉన్నట్టు లగ్నమే, మొత్తం లగ్నంతోటే తెలిసిపోతుంది. నీ కేటగిరీ ఏంటి, నువ్వు ఏ కేటగిరీ కిందకి వస్తావు అనేది లగ్నం చెప్పేస్తుంది. అంటే నువ్వు చంచల స్వభావం ఉన్నటువంటి వాడివా, ధైర్య సాహసాలకు ఎక్కువగా వెనకాడకుండా వెళతావా, కొట్లాడే స్వభావం ఉందా, లేదా తెలివితో పని సాధించుకునే తత్వం ఉందా, నీ తత్వం ఏంటి, నువ్వు ఏ కేటగిరీకి వస్తావు, లగ్నం చెప్పేస్తుంది. అట్లాగే శరీర లక్షణం కూడా చెప్తుంది. అంటే నీ వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా, దాన్ని ఏమంటారు అంటే లగ్నాన్ని జ్యోతిష్ శాస్త్రంలో తనుభావము అంటారు. తను అంటే శరీరము, తనుభావం. అండ్ వీళ్ళ అత్యాశపరులా కాదా, లోభులా కాదా, దానం ఎక్కువగా చేస్తారా చెయ్యరా, లగ్నం తెలిసిపోతుంది. నేను మోస్ట్లీ లగ్నం చూసి పర్సన్ని డిసైడ్ చేసేస్తా. ఈ లగ్నం ఉంది అని అంటే ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళతో నా మాట స్టార్ట్ అవుతుంది. సరదాగా మాట్లాడాలా వీళ్ళతోటి, సీరియస్గా మాట్లాడాలా, లేదంటే వీళ్ళకి ఎవిడెన్స్ బేస్ చూపిస్తూ మాట్లాడాలా ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎవిడెన్స్ బేస్ మీదనే నమ్ముతారు వాళ్ళ జీవితంలో. ఏదన్నా సరే ఎందుకు, ఏమిటి, ఎలా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు బాగుపడరు వాళ్ళు, నాకు తెలుసు. చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం సస్పెక్టివ్ నేచరే. వాళ్ళు ఎప్పుడు సస్పెక్ట్ చేస్తూనే ఉంటారు, అనుమానిస్తూనే ఉంటారు. అలాంటి జాతకస్తులు ఉంటే నేను ఎలా మాట్లాడాలి, అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఫీజు ముందు పెట్టి చెప్తా, బాబు నీ గురించి కొన్ని విషయాలు చెప్తా. ఎందుకోసం అంటే వాళ్ళతో మనం వేగలేం. కొన్ని ఉంటారు, కొంతమంది నక్షత్రాలు ఉంటారు, కొన్ని లగ్నస్తులు ఉంటారు, వాళ్ళతో నేను వేగం. వాళ్ళ కుటుంబస్తులే వేగలేరు, నేను ఎందుకు వేగుతా వాళ్ళతో. వాళ్ళకి చెప్తా, బాబు ఇది నీ లక్షణం, ఇది ఇప్పుడు మల్లెపువ్వు అయింది, గులాబీ పువ్వు అయింది చెప్పాలి. కానీ మల్లెపువ్వుని గులాబీ పువ్వు కింద మారుస్తా అంటే నడవదు అది. సో నువ్వేంది అని నేను చెప్తా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే నేను జాతకం చెప్తా. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, నేను అది కాదు అంటారు. నువ్వు అది కాదు అంటే నేను చెప్పింది రాంగు, నీ ఫీజు తీసుకొని నువ్వు వెళ్ళిపో అంటావు. వాళ్ళు ఎందుకోసం అంటే డాక్టర్ దగ్గర, జ్యోతిష పండితుడి దగ్గర, చార్టర్డ్ అకౌంట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అదే తన అడ్వకేట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. ఉన్నాయన్నీ వాస్తవాలు చెప్తే వాళ్ళు ఏ రోగం ఎట్లా బయట పడేయాలో వాళ్ళు చేస్తారు. అందులో ఈ ముగ్గురు ప్రాక్టికల్లో ఒక్క జ్యోతిష్ శాస్త్ర పండితుడు మాత్రమే పూర్తి జీవితాన్ని చూస్తాడు. వీళ్ళందరూ ప్రెజెన్స్ అప్పటి వరకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ చూసుకుంటారు, వాళ్ళకి అక్కడి వరకే వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆస్ట్రాలజర్ జీవితం మొత్తం చూస్తాడు. ఎంత, నీ జాతకం చూసిన 3 నిమిషాల్లో మొత్తం చూసేస్తాడు. నీ గతం ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా చెప్తాడు. లగ్నం చాలా ఇంపార్టెంట్. రెండవది ధనస్థానం. ఈ ధనస్థానం చాలా ప్రియారిటీ. శరీరంలో కుడి భాగం చెప్తుంది,
ధనం చెప్తుంది. అంటే పుట్టుకతోటే 14 సంవత్సరాల వరకు ధనయోగం ఉందా లేదా చెప్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు. వాళ్ళు పుట్టగానే సడన్ గా వాళ్ళ ఇంట్లో అదృష్టం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, సంపదలు అయిపోతుంది. ఏమోనండి వీడు పుట్టాడు, లేదంటే ఇది పుట్టింది, ఇది లక్ష్మీదేవి లాగా మా ఇంట్లో పుట్టింది, కథం మొత్తం మా ఇంట్లో మా స్టైలే మారిపోయింది. అందుకే కొంతమంది తమ ఆడపిల్లల్ని లక్ష్మీదేవి లాగా పుట్టిందని కన్యాదానం ఇవ్వము, అల్లుండ ఇల్లరికం తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది పెళ్లి చేసే ముందు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మా పిల్లని మేము కన్యాదానం ఇవ్వాలా లేదా ఇల్లింటమే తెచ్చుకోవాలా. ఇది చాలా ప్రియారిటీ. ఆడపిల్లల్ని కొంతమంది ఇళ్లలో ఆడపిల్లని కన్యాదానం చేసిన వెంటనే వాళ్ళ సంపద అంతా పోతుంది. సో అందుకే ఈ ధనస్థానం చూడాలి. ఈ ధనస్థానం చూసి ఆడపిల్ల అయితే గనక ఈమె అదృష్టవంతురాల యోగ జాతకురాల అనేది ద్వితీయ స్థానంతో తెలుసుకోవాలి. అది పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల దాకా అది పనిచేస్తుంది. అయితే ధనమే కాదు, ధన నష్టం కూడా దీని నుంచే చూడాలి. కొంతమంది పుడతారు ఇదే ద్వితీయ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, తర్వాత చండాల గ్రహములు ఉన్నా సరే, పాప దృష్టి ఉన్నా సరే, బలము లేకపోయిన ధనస్థానానికి వీళ్ళు పుట్టిన తర్వాత డబ్బులన్నీ పోతానే ఉంటాయి. కొంతమంది ఇంట్లో పుట్టగానే 3 ఏళ్ళకి ఒకళ్ళు టపామంటారు, కొంతమంది డబ్బులు పోతాయి, ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. జాతకం అంటే అర్థం ఏంది? ఒక వ్యక్తి మీ ఇంట్లో పుట్టాడు అంటే ఆ వ్యక్తికి 12 మందికి సంబంధం ఉంటుంది. 12 మంది సంబంధంతో పుడతాడు. మేనత్త, మేనమామ, తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు, తర్వాత తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, తర్వాత చిన్నాన్న, చిన్నమ్మ. చిన్నాన్నలు పక్కా వస్తారు, చిన్నమ్మలు తక్కువ, కానీ చిన్నమ్మలు వేరే వంశస్థకి వెళ్తారు కాబట్టి చిన్నాన్న పక్కా వస్తాడు. ఒకే వంశం కదా వాళ్ళది. సో వీళ్ళందరికీ ఇది ఉంటుంది. మేనమామలు, మేనత్తలు అయితే ఫస్ట్ వస్తారు వాళ్ళు. ఎందుకోసం అంటే పిల్లలకు మోస్ట్ ఆఫ్ ద మేనమామ గుణాలు వస్తాయి, మేనమామ మేనత్తల గుణాలు వస్తాయి వాళ్ళకి. మీ మామ దిగాడురా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నా అల్లుడికి దాదాపుగా నా గుణాలే ఉంటాయి. మా అక్క ఎప్పుడు చెప్తానే ఉండదు, వీడు అరే నిన్ను చూస్తున్నట్టే ఉందిరా అంటుంది. అంతే, అవి వస్తాయి తప్పకుండా. కాబట్టి అవి ఆ లక్షణం ఏంది అనేది మనం 3వ భావం నుంచి చూడాలి. 3వ భావం నుంచి మేనమామ, మేనత్త, సోదరులు, సోదర మృత్యువు, స్వీయ పరాక్రమం, వీళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళ జీవితంలో వీళ్ళు తెగించి ముందుకెళ్తారా లేదా వెనుకుంటారా. ఇప్పుడు మనం సినిమా పాటలు చూస్తూనే ఉంటాం, హీరో డ్యాన్స్ చేస్తాడు, హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళతో పాటు వెనక ఒక 20 మంది డ్యాన్స్ చేస్తారు. అందరూ ఈక్వల్ గానే డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు. బట్ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? లీడ్ రోల్ మీదనే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ అంటే కాదు, వాళ్ళందరూ మంచిగానే డ్యాన్స్ చేస్తారు. దే ఆర్ ఆల్ వెల్ డాన్సర్స్. ఇంకా వీళ్ళకైనా 10 టేకులు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఒక టేక్లో వాళ్ళు కొట్టేస్తారు. కానీ వాళ్ళకి లేనిది ఏంది? అదృష్టం. వాళ్ళు మెయిన్ ముందుకు రాలేరు కదా, వాళ్ళు ఎప్పుడు వెనకనే ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తారు, యాక్టింగ్ కూడా నేర్చుకొని ఉంటారు, వాళ్ళకు కూడా సినిమాలో గొప్పగా అవుదామని అనుకుంటారు. కానీ వాళ్ళు తెగించరు. ఏముండదు వాళ్ళ దగ్గర? తెగింపు ఉండదు. భయం ఏమవుతుందో భయపడుతూనే ఉంటారు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంత మంచి డ్యాన్స్ చేస్తారు, ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. నేను సినిమా షూటింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకరిని అడిగాను అనమాట, ఏంటిది మీరు కూడా యాక్టింగ్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని అంటే, లేదండి మాకు ఫుల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, మేము ఒక పూట బేటా తీసుకొని వెళ్ళిపోతాం మేము అంతే అని అంటారు. సో వాళ్ళు బేటాకే పని చేస్తారు, వాడికి తెగింపు రాదు. అంటే వాడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ తెగింపు లేదు. సో నీ జీవితంలో నీకు తెగింపు ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే, ఒకవేళ తెగించడం వల్ల లాభం వస్తుందా రా తెలుసుకోవాలంటే తృతీయ స్థానం చూడాలి. తృతీయ స్థానం స్వీయ పరాక్రమం. అండ్ కొంతమంది ఇళ్లలో పిల్లలు పుట్టగానే చనిపోతారు. ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు, తర్వాత ఏదైనా డెలివరీకి కాన్పుకి వెళ్తా ఉంటే వాళ్ళు 9వ నెలకు వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏందో తెలుసుకోవాలంటే ముందు పుట్టిన పిల్లాడితోటి కారణం తెలుసుకోవచ్చు. సోదర మృత్యు కూడా తెలుస్తుంది. అంటే పుట్టినటువంటి పిల్లవాడి జాతకంలో 3వ స్థానంలో గనక పాపగ్రహాలు ఉన్నా, రాహు ఉన్న, కేతు ఉన్న, చంద్రరాహు యుతి ఉన్న, సూర్యరాహు యుతి ఉన్న, నెక్స్ట్ గర్భానికి నష్టం ఉంటుంది. ఇప్పుడు మొదటి గర్భం అలా పోతుంది చాలా మందికి, రెండో గర్భం నిలుస్తుంది, తర్వాత ఈ రెండో గర్భంలో కూడా తెలిసిపోతుంది, మొదటి గర్భం పోయిందని తెలిసిపోతుంది. వీళ్ళు పుట్టినప్పుడే తృతీయ స్థానం వీక్ గా ఉంది అని అంటే, ఈ పిల్లాడు పుట్టకన్నా మునుపు నీకు గర్భం పోయిందని చెప్పొచ్చు.
కొన్ని విషయాలు ఏం జరుగుతుందంటే, అసలు మిరాకిల్ అండి ఇది. నేను కొంతమందిని ప్రశ్న అడిగా, నాది ఎప్పుడు ప్రెడిక్షన్ మోస్ట్లీ రాంగ్ ఉండదు, నాది రాంగ్ ఉండదు. యాక్యురేట్ ఉంటుంది. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారనమాట, గోదావరి జిల్లా నుంచి వచ్చారు, జాతకం చూసా. నేను ఆ పిల్లాడి జాతకం చూసి, ఈ పిల్లాడి తరువాత ఒక సంతాన నష్టం ఉందా, జరిగింది అని అన్నా. వాళ్ళ అమ్మ కాదు అంటది. నేను అటు ఇటు చూసి, మీరు మీ కొడుకుని తర్వాత తల్లి మీరు బయటకు వెళ్ళండి, మీ డాడీతో నేను మాట్లాడాలని ఆయన కూర్చోబెట్టా. ఫోన్ బయటకు తీసుకెళ్ళిపోండి అని చెప్పి, అంటే నేను వాయిస్ రికార్డ్ పెట్టుకోమని చెప్తా, బయటకు తీసుకపోండి చెప్పి, చూడు బాబు, ఈ పిల్లవాడి జాతక రీత్యా ఈ పిల్లవాడు పుట్టిన 5వ ఏటకి సోదర మరణం ఉంది, అది నువ్వు రాంగ్ అని చెప్తే నేను డబ్బులు నీకు ఇచ్చేస్తా, వెళ్ళిపో, రైట్ అయితే నిజంగా అక్కు అన్న. వాడు చెప్పింది, అయింది గురూజీ, ఎవరికి తెలియదు, మీరు కూడా ఎవరికి చెప్పకండి అంటే, సరే ఓకే, కానీ ఇలాంటి పొరపాటు ఇంకోసారి చేయకండి, దీనికి మీరు పరిష్కారం చేసుకోవాలి అని చెప్పా. సరే గురూజీ అని చెప్పాడు. అంతే. నేను బయటకు పంపించిన అంటే సీక్రెట్స్ ఏమైనా మాట్లాడతానని అర్థం అనమాట. సో తెలిసిపోతుంది, సోదర మృత్యు ఉంది అంటే అది ఉంటుంది. అంటే ఈ తల్లికే ఉండాలని రూల్ ఏం లేదు కదా, వాడికి సోదరుడు అంటే వేరే తల్లికైనా సరే వాడి సోదరుడే కదా. సో కజిన్స్ అయినా ఏదైనా అంతే. సో అవన్నీ తండ్రి గర్భం, తండ్రి ప్రధానం, తల్లి ప్రధానం కాదు అక్కడ. సో తృతీయ భావం చూడాలి. ఆ తర్వాత చతుర్థ భావం వస్తుంది. చతుర్థ భావము చాలా ఇంపార్టెంట్. లగ్నం, ఈ ధనస్థానము తృతీయ స్థానానికి పెద్దగా ప్రియారిటీ ఉండదు, కేంద్ర స్థానాలకి ప్రియారిటీ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 1, 4, 7, 10, 1, 4, 7 ఆల్ 90 degrees. వీటికి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే 90 degrees లో ఎఫర్ట్స్ ఎక్కువ పడుతుంది. అంటే సూర్య కిరణాల యొక్క రేడియేషన్ జాతకస్తుడి మీద ఎక్కువగా పడుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో కేంద్ర స్థానాలు చాలా కీలకమని చెప్తారు. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక ట్యూటోరియల్ అనుకోండి, ఒక లెసన్ ఇది. మీరు నేను ఈ సబ్జెక్ట్ ఫస్ట్ బేసిక్స్ ఇవి తెలుసుకోవడానికి ఎంత కష్టపడ్డాను అనేది నాకు తెలియాలి. గురుగారి ఇంట్లో చాలా సేవ చేశాను, ఎంతో పని చేస్తే తప్ప ఆయన గురువుగారు రోజుకింత చెప్తే నాకు ఇంత జ్ఞానం వచ్చింది. నా 3 సంవత్సరాల కష్టాన్ని మీకు ఈ 30 నిమిషాల వీడియోలో చెప్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి, యువర్ లక్కీ ఈస్ ఫెలో. సో చతుర్థ భావం చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు పుట్టగానే తల్లికి గండం ఉంటుంది, అది చతుర్థ భావం చూస్తే తెలుస్తుంది. తల్లికి గండం ఉందా లేదా. కొంతమంది జీవితంలో తల్లియే శత్రువు అవుతుంది, కొంతమంది జీవితంలో తల్లే శత్రువు. ఏ రకంగా అంటే అది అంతే. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఇవాళనే ఒక క్లయింట్, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేశారు. ఆమె జాతకం చూశారు. ఆమె తల్లి ఆ కూతురికి పెళ్లి చేయలే, 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడిన ఆ వ్యక్తికి 50 ఏళ్ళు. గవర్నమెంట్ టీచరు, నెలకి ₹1,00,000 శాలరీ ఇప్పుడు. కానీ ఆవిడకి తన తల్లి పెళ్లి చేయలే. దీనికి పెళ్లి చేస్తే నాకెవరు చేస్తారు? ఆమె చేయలే. ఆమె చచ్చేంత వరకు ఆమెకి ఏ సంబంధం వచ్చినా ఎలగొట్టేయడము, లేదు మా అమ్మాయికి ఈ సంబంధం సెట్ అవ్వదని చెప్పడము చేసింది. నేను జాతకం చెప్తూనే ఎవరికి కూడా అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వరు. నేను డైరెక్ట్గా చెప్పా, అమ్మ నీ జీవితంలో నీ తల్లియే నీకు శత్రువు చెప్తే ఆమె ఎస్ గురుజీ, ఫస్ట్ మీరు ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు ఈ విషయము. నేను నా అంతరాత్మకు కూడా ఈ విషయం నేను చెప్పుకునే తప్ప ఎవరికి చెప్పలేదు. అది ఆమె చచ్చిపోయేంత వరకు ఈమెతోటి సేవలు చేయించుకుంది, తల్లియే శత్రువు. కొంతమంది జీవితంలో ఉంటుంది అంతే. కొంతమంది పిల్లలకు పెళ్లిళ్ళు చేయరు, అది ఎందుకు చేయరో అర్థం కాదు. మా కోడలు వస్తే వీడు పోతాడను, అదేమో కొంతమంది ఉంటారు. అంటే అది వాళ్ళ యొక్క స్వాభావికం అనుకోవాలి తప్ప వాళ్ళ స్వార్థం అనుకోవడానికి లేదు. అది అంతే. ఇప్పుడు మీరు తేలుని పట్టుకున్నారు, అది కుట్టింది, దాని లక్షణం అది. ఈ జాతకంలో మాతృస్థానం బాగా లేదు అంటే నీ జీవితం అంతే, తల్లి మూలకంగా నీకు దుఃఖం వస్తుంది, అది నీ కర్మ ఫలితము అని అనుకోవాలి తప్ప తల్లిని దూషించడానికి లేదు. అది అంతే. ఇంకా అట్లాగే చతుర్థ స్థానములో గనక పాపగ్రహాలు ఉన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. నేను నిన్న అదేదో అమెజాన్ ప్రైమ్ లోనో ఒక సినిమా వచ్చింది, 3 BHK అని సినిమా వచ్చింది. ఎంత ఓపిక్గా సినిమా చూసానంటే చూసా. అంటే వాడి ఇల్లు కట్టుకుందాం, అడ్వాన్స్ ఇద్దాం అని అంటే వాడికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అనమాట. అదే చతుర్థ స్థానం. మీరు అందరు 3 BHK సినిమా చూస్తే వాళ్ళకి జీవితంలో చతుర్థ స్థానం బాగా లేదు అని అర్థం. అంటే గృహయోగం లేకపోతే వాళ్ళకి 4వ స్థానం బాగా లేకపోతే గృహయోగం ఉండదు. అట్లాగే
అట్లాగే కొంతమందికి మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు, వాళ్ళకి అప్పు భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళు మంచి ఇండ్లలో లగ్జరీ ఇండ్లలో ఉంటారు. కొంతమందికి సొంత ఇల్లు ఉండదు కానీ వాడికి ఎక్కడ పోయినా లగ్జరీ ఇల్లు దొరుకుతుంది. అట్లాంటి వాళ్ళందరికీ చతుర్థ స్థానం బాగుంది అని అర్థం. అంటే సుఖపురుషులు చతుర్థ స్థానం బాగా ఉంటే సుఖపడతారు. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు సుఖపడతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పిల్లాడు ఉన్నాడు మా దగ్గరనే, పౌరోహితుడు. వాడు పౌరోహిత్యం చేసుకుంటూ ఉండగా ఒకళ్ళు వాళ్ళ కుటుంబస్తులు రెగ్యులర్ గుడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. బాబు మేము అమెరికా వెళ్తున్నాం, మేము ఎవరిని నమ్మము, మా విల్లా తాళం నీ చేతికి ఇచ్చేస్తాము, మా విల్లాలో నువ్వు ఉండు, మేము అమెరికాకి వెళ్తున్నాం. ఎందుకోసమంటే మేము ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో మాకు తెలియదు, మేము మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండలేము, మేము వేరే వారికి అద్దెకు ఇవ్వలేము, కాబట్టి మా ఇంట్లో నువ్వు ఉండని చెప్పారు. వాడు ఇప్పటికీ 15 ఏళ్ళు అవుతుంది అదే ఇంట్లో అదే లగ్జరీ విల్లాలో వాడు ఉంటున్నాడు. ఆ విల్లా వాడు కొనుక్కోవాలంటే వాడికి 15 కోట్లు కావాలి. 15 కోట్లు కావాలి అంటే 15 సంవత్సరాల క్రితం ఆ విల్లా కాస్ట్ 3 కోట్లు, ఇప్పుడు ఆ విల్లా కాస్ట్ 15 కోట్లు. ఇదే గచ్చిబౌలి ఏరియాలో. వాడు పూజారి మాత్రమే. వాడు అదృష్టం ఏంటంటే పంతులు గారు అని నమ్మకంగా ప్రతిరోజు ప్రేమగా మాట్లాడేవాడు. నమ్మకంతో తాళం ఇచ్చేశారు. ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేస్తాడు, వాళ్ళకి గోత్రనామాల పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడికి పెళ్ళైంది, 2 పిల్లలు, చక్కగా వాడు ఆ విల్లాలోనే ఉంటాడు. వాడు వీళ్ళు ఎన్నడూ పంతులు మా ఇంటికి వెళ్ళిపోని వీళ్ళు అనరు. వాళ్ళు అక్కడ వెల్ సెటిల్డ్, వాళ్ళు ఇంటికి రారు, వేరే వాళ్ళను వాళ్ళు నమ్మరు, వాళ్ళ చుట్టాలకి ఇల్లు ఇవ్వరు. ఇప్పుడు ఇదే చతుర్థ స్థానం అంటారు. వాడి 4వ ఇంట్లో బలం ఎక్కువ ఉంది అంటే వాడు సొంత ఇల్లు కొనుక్కున్నా పర్వాలేదు, వాడు ఇంకో ఇంట్లో వెళ్ళిపోయి ఉంటాడు. సో చతుర్థ స్థానం బలంగా ఉంటే కనుక గృహయోగం ఉంటుంది. అదంతే. ఇంకా తర్వాత పంచమ స్థానం పుత్రస్థానం. ఇది చాలా కీలకం. పుత్రస్థానము, జ్ఞానస్థానము, విచక్షణ స్థానము, విద్యాస్థానం. అంటే పిల్లలు మంచిగా పుట్టాలి అన్నా ఈ స్థానం బాగుండాలి. ఈ స్థానాన్ని బట్టి ఎంతమంది పిల్లలు ఉంటారు, మగపిల్లల ఆడపిల్లల అన్నీ చెప్పొచ్చు పంచమ స్థానాన్ని బట్టి. తర్వాత వీడికి విద్య ఉందా లేదా కూడా చెప్పేయచ్చు. నేను చాలా మందికి చూసి చెప్తాను, ఇంటర్మీడియట్గా అయిపోయి ఉంటుంది బాబు, నీ చదువు ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడికి చదువు ఆపేస్తామని చెప్పేస్తాను. కొంతమంది చదివిన చదువు వేరే ఉంటుంది, చేసే పని వేరే ఉంటుంది. అది పంచమ స్థానం బట్టి తెలిసిపోతుంది. అంటే విద్యాయోగం ఉందా లేదా, విచక్షణ ఉందా లేదా. కొంతమందికి విచక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదు, ఇది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏది ఉండదు, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. సో అది కూడా మనం ఈ పంచమ స్థానం బట్టి చెప్పొచ్చు. అంటే వాళ్ళ యొక్క థింక్ ఆఫ్ బిహేవియర్, వాళ్ళ యొక్క వొకాబులరీ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పంచమ స్థానం కూడా చెప్పొచ్చు. సో పంచమ స్థానం చాలా కీలకం. అంటే ఈ విద్య ద్వారా వీడికి సంపద ఉందా లేదా, వీడి చదువు ద్వారా సంపాదిస్తాడా, వీడికి ఎలాంటి స్కిల్ వస్తుంది, వీడి జీవితంలో ఏ పని నేర్చుకుంటే బాగుంటుంది, ఇవంతా పంచమ స్థానం. సో విద్యాస్థానం, పుత్రస్థానం, కీర్తిస్థానం, ఇదంతా దీన్ని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6వ స్థానం. ఇది చాలా కీలకం అండి. ఇది గనక బాగా లేదంటే మిగతా అన్ని బాగా ఉండి కూడా వేస్టే. దాన్నే శత్రుస్థానము అంటారు. శత్రువులు, రోగము, రుణము, అపశయ్యము, దుఃఖ, పీడ, నష్టం, కష్టం, జీవితంలో రావాల్సినవన్నీ కూడా, అంటే ఏదైతే నెగిటివ్ ఏదైతుందో అదంతా 6వ భావమే. నేను ఇందాక ఒక వ్యక్తి జాతకం చెప్పాను కదా, ఆమె జాతకంలో 4 భావాలు అంటే లగ్నము, చతుర్థ స్థానము, భర్త స్థానము, ఉద్యోగ స్థానం, ఈ 4 భావాలు యొక్క భావాధిపతులు మొత్తం కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. నేను ఆమెను జాతకం చూడగానే చెప్పా, అమ్మ నీ జీవితంలో నువ్వు సంపాదిస్తావు కానీ సుఖపడవు, నీకు పెళ్ళి అవుతుంది కానీ సుఖపడవు, లేదంటే పెళ్ళి కాదు, నీకు తల్లి ఉంటుంది, నీ తల్లితోటి నీకు కష్టం ఉంటుంది, సుఖపడవు, నీకు నువ్వే శత్రువువి, మళ్ళీ నీకెవరో శత్రువులు కాదు ప్రపంచంలో, నీ తల్లి తర్వాత నీకెవరో శత్రువు అంటే అది నీకు నువ్వే. అంటే నీ వే ఆఫ్ పర్సెప్షనే నిన్ను జీవితంలో కుదేలు చేస్తుంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలే, 50 ఏళ్ళు అయింది, పెళ్లి కాలే, నెలకు 1,00,000 సంపాదన ఉంటుంది, పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే నాకు మంచి చూసుకుంటారని నమ్మకం లేదు, నేను నా కళ్ళ ముందు ఎంతో మంది జీవితాలు పాడయ్యాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖపడలే, అంటే వాళ్ళ పర్సెప్షన్ అదే కనిపిస్తుంది. సుఖపడేటో లేరా పెళ్లి చేసుకొని. సో అది కనబడలే ఆమెకి. ఎందుకు కనబడలే? బికాస్ లగ్న భావాధిపతి 6వ స్థానంలోనే ఉంటే ఏమవుతుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉండదు. సో కేంద్రాధిపతులు అంటే మీ జీవితంలో ఏ స్థానాధిపతి అయినా సరే 6వ స్థానంలో పడితే ఇంకా ఆ స్థానం నీకు శత్రుత్వం అవుతుంది. ఉదాహరణకి మీకు 12వ స్థానాధిపతి
6వ భావంలో పడ్డాడు. అంటే మీరు విదేశాలకి పోవడం వల్ల మీ జీవితాన్ని నష్టం చేసుకుంటారు. మీరు చేసే ఖర్చు వల్ల మీకు శత్రువు పుట్టుకొస్తాడు. మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాడే నిన్ను చంపేస్తాడు. ఇంతే. 6వ భావం చాలా కీలకం. లగ్నము చూసిన తర్వాత ఎవడన్నా నా దగ్గరికి వచ్చాయంటే ఫస్ట్ 6వ భావం కూడా చూస్తా. అంటే చెప్తుంది అన్ని భావాలు చూడాలి. జ్యోతిష్ శాస్త్ర పండితుడు 12 భావాల్ని చక్కగా చూడాలి. 6వ భావం చూస్తే ఇంతే. 6వ భావం కనుక బలంగా ఉంటే వాళ్ళకి నేను రెమెడీస్ కూడా చేయించను. ఇంకా చెప్తా, రెమెడీస్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టము. నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను జాతకం చెప్పిన వాళ్ళు ఎవ్వరికి కూడా తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి మీరు పలానా రెమెడీ చేసుకోండి అని బతిమలాడింది లేదు. నేను అస్సలు అడగను. నేను ఎందుకోసం అంటే వాడి కర్మ లాగున్నప్పుడు అట్లా కర్మ వదిలేయాలి. వాడికి ఒకవేళ గనక సంకల్ప బలం ఎక్కువగా ఉండి గురువు మీద నమ్మకం ఉండి గురుగారు నా జీవితం బాగుపరచండి, నేను ఎంతైనా డబ్బులు ఖర్చు అయినా నేను రెమెడీ చేసుకుంటాను, తనకు తానే వస్తే చేస్తా. నాకయ్యి నేను అడగను. మా పిల్లలకు కూడా చెప్తాను, మీరు ఎప్పుడు ఫోన్ చేయొద్దు, జస్ట్ రిమైండ్ చేయండి, గురుగారు చెప్పారు రెమెడీస్ చేసుకుంటారా మీ ఇష్టం, అంతే రిమైండ్ చేయండి. కానీ డోంట్ ఎవర్ డూ బ్లాక్మెయిల్. మీరు చేసుకోకపోతే మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పకండి. ఎందుకోసం అంటే ఆస్ట్రాలజీ నెవర్ ప్రెడిక్ట్ 100%, 90% అవుతుంది. బట్ 100% కూడా అవుతుంది, కానీ వి కాంట్ ప్రెడిక్ట్. ఎందుకోసం అంటే వాడు అదృష్టం మంచిగా ఉండి ఇదే సుమన్ టీవీలో మీరు చెప్పిన ఏకాంబరనాథ స్వామి టెంపుల్కో లేకపోతే ముక్తేశ్వర్ టెంపుల్కో వాడు పోయిండే అనుకో, మిమ్మల్ని చూసి ఏమో వాడు అదృష్టం మంచిగా ఉండే అక్కడ వాడికి రావాల్సిన అనర్థాలన్నీ దేవుడి అనుగ్రహం వల్ల పోయి ఉండొచ్చేమో. సో ఏదైనా సరే మన తీర్థక్షేత్రాలకు పోయినప్పుడు మన భవిష్యత్తులో జరిగేటివి కొన్ని చేంజ్ అవుతాయి, ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి, మారుతాయి. లేకపోతే దేవస్థానం పోయి మన ప్రయోజనం దేవుడు ఉండేందుకు. కాబట్టి ఆ 10% మనం ఎప్పుడు చెప్పలేం. అందుకే వాళ్ళని ఎప్పుడు కూడా ఇది ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది అని చెప్పకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దెర్ ఇస్ ఎ నెగిటివ్. నేను 6వ భావం చెప్పేటప్పుడు కూడా నేనేం చెప్తాను, దెర్ ఇస్ ఎ నెగిటివ్ అని చెప్తా. అంటే నెగిటివ్ ఉంది, ఏమవుతుంది గురుగారు అంటే అది మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు. ఎందుకోసం అంటే నేను చెప్పానే అనుకో నీకు అది మెదడులో కొడుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ నెగిటివ్, అంతే. అది ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది జరగకుండా నేను అమ్మవారిని ప్రార్థన చేస్తా, అంతవరకు చెప్తా. లేదు నీకు రెమెడీ చేసుకుంటావా చేసుకో, అంతే. లేదు చేసుకోను అంటే అందుకోసం నేను ఫీజు ఎక్కువ తీసుకుంటా. వాళ్ళకి వెళ్ళేటప్పుడే వాళ్ళకి నిత్య దర్శన యంత్రం ఇచ్చే పంపిస్తా. అంటే అమ్మవారి శక్తి ఇచ్చే పంపిస్తా వాళ్ళకి. అంటే ఆ నెగిటివ్ జరగకుండా ప్రొటెక్షన్ ఇచ్చే పంపిస్తా, మోస్ట్లీ పంపిస్తా. ఎవరిని వితౌట్ నా నుంచి ఏది ఒక రెమెడీ గిఫ్ట్ తీసుకోకుండా ఎవరు వెళ్ళరు. కాంప్లిమెంటరీ తప్పకుండా ఇచ్చే పంపిస్తా, ఉత్తి చేత్తో ఎవరిని పంపించా. కాబట్టి 6వ భావం అంటే మనుషులకి రోగాలు ఎట్లా వస్తాయి, ఎలాంటి రోగం వస్తుంది. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, బెడ్లో పడిపోతారు, బెడ్ రీడ్ అయిపోయి ఉంటారు. సో దీర్ఘకాలిక రోగాలు కానీ ఇవన్నీ కూడా శత్రుభావం ద్వారా తెలుసుకోవాలి. సో 7వ భావం, 7వ భావం అంటే ఏంటంటే చాలా లీడ్ అనమాట. ఇది కూడా చాలా కీలకమే. లైఫ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన కీ పాయింట్స్ లో భార్య, భర్త, జీవిత భాగస్వామి, కోరికలు, జననేంద్రియములు అండ్ లాలస. అంటే రిప్రొడక్షన్ సిస్టమ్ ఈ వ్యక్తికి ఎలా ఉంది అనేది కూడా మనం 7వ స్థానం బట్టి చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తికి భార్య మూలకంగా భర్తృ మూలకంగా సంతానం అవుతుందా కాదా, ఈ వ్యక్తి యొక్క సెకండరీ క్యారెక్టర్ ఏంటి. లగ్నము ఇది ఒకటి చెప్తారు, కానీ సెకండరీ క్యారెక్టర్ అంటే ప్యూబర్టీ తర్వాత క్యారెక్టర్ మారుతుంది. పుట్టినప్పటి క్యారెక్టర్ వేరు, సెకండరీ క్యారెక్టర్ వేరు. అంటే 16 ఏళ్ల తర్వాత, అంటే 14 ఏళ్ళు మీసాలు గడ్డాలు వచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళకి లస్ట్ ఉందా లేదా, వాళ్ళకి కోరికలు ఉన్నాయా లేవా, వాళ్ళ కాంక్ష ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ 7వ భావం బట్టి తెలుస్తుంది. అంటే వీళ్ళకి గ్రహాలను బట్టే ఉంటాయి. మొత్తం గ్రహాలే ఉన్న 9 గ్రహాలు 12 భావాలు అంతే. దీన్ని బట్టి మొత్తం చెప్పేది, ఇది మనంతటా మనం చేసేది ఏమీ లేదు, ఏమి ఉండదు, అవి నడిపించేస్తాయి అంతే. ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉందా, 10 మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ని పోయి తీసుకుపోయి వాళ్ళని ఆశాంతం నాకించేస్తుందా, ఈ అన్ని విషయాలు 7వ స్థానం చూసి చెప్పేయచ్చు. సో జీవితంలో వివాహం ఉందా లేదా, సీక్రెట్ పెళ్లిళ్ళు ఏమైనా చేసుకున్నారా, అన్ని తెలిసిపోతాయి. 7వ స్థానం చూస్తే వ్యక్తి క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఏది సెకండరీ క్యారెక్టర్, రిలేషన్షిప్స్ తెలిసిపోతాయి. 7వ భావం చాలా కీలకం. సో వీళ్ళకి భార్య సుఖం ఉందా లేదా, భర్తృ సుఖం ఉందా లేదా, కొంతమందికి ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పాపం నిజాయితీగా ఉంటారు,
వాళ్ళు ఏ తప్పు చేయరు. భర్త ఏం లేదు, ఇంట్లో జీతం ఇవ్వని పని మనిషిలాగా చూస్తాడు ఆమె, అంతే. అలాంటి జీవితం ఉందా లేదా? శని ఉన్నాడంటే అంతే. ఇంకా సప్తమ స్థానంలో శని రాహు ఉన్నాడు అంటే ఆమెకి భర్త నుంచి సుఖం ఉండదు. భర్త ఆమెను వాడుకుంటూనే ఉంటాడు తప్ప ఆమెకు ఒక రూపాయి ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు, ఏమి ఇవ్వడు. శాపనార్థాలు పెడతానే ఉంటాడు. నువ్వు నా జీవితంలో నన్ను చంపడానికే వచ్చావు, నన్ను నాశనం చేయడానికి వచ్చావు, ఇవన్నీ ఆడంటానే ఉంటాడు. కానీ ఆమె మాత్రం ఎటు పోదిగా, ఆమె అట్లే కూర్చుంటుంది. సో కొంతమంది ఉంటారు అట్లా, వాళ్ళ జీవితాలు అట్లే ఉంటాయి. నాకు తెలిసి అమెరికాలో ఒక పెద్ద ఆవిడ, ఆమెకి 63 ఏళ్ళు, ఇప్పుడు 63 ఏళ్ళు. ఆమె 3 పిల్లల తల్లి. ఆమెను ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడాడు. ఆమె పేరు మీద ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇయ్యడు, ఒక రూపాయి ఇయ్యడు. ఏదన్నా పిల్లలకు మొత్తం ఇచ్చేస్తా అంటాడు, పిల్లలకి ఇస్తా అంటాడు, మొత్తం ఆయన అకౌంట్లోనే వేసుకుంటాడు. ఆయనకి 13 ఆపరేషన్లు అయ్యాయి. 13 ఆపరేషన్లకి ఆయనకు సేవ చేసింది. కానీ ఆమె వదలదు, ఆమె అట్లాగే ఉంటుంది. ఆమె రోజు ఆమె తిడుతూనే ఉంటాడు, ఆయనకి వంట చేసి పెడుతుంది. ఆయన ఇప్పుడు బెడ్ రీడ్ అయ్యాడు. ఆయన హస్బెండ్కి 70 ఏళ్ళు, ఆయన బెడ్ రీడ్ అయ్యాడు. రోజు శాపనార్థాలు పెడతాడు, కానీ ఆమె సేవ చేస్తుంది. అంతే. ఇట్లాంటి కొన్ని జాతకాలు ఉంటాయి. అది అంతే, ఆ జాతకం అంతే. ఆమె ఎక్కడికి పోలేదు, ఎక్కడికి ధైర్యం చేయలేదు ఆమె. పరిహారాలు అలాంటివి ఉండవండి. అది కర్మ అది అంతే. ఇప్పుడు అదేదో సినిమాలు చెప్తారు కదా, సర్లేరు నీ కోర్లో సినిమాలు, ఇండియన్ ఉమెన్ అంటే అంతే. ఇది ఎంతమందికి అంది, భర్త ఇష్టం లేడు, ఎంతమందికి అంది, 2 అంది, ఇదేందో ఒక్కడికి అంది అన్నట్టుగా సేమ్ అంతే ఉంటుంది కొంతమంది జీవితం లోపల. అట్లాగే మొగుళ్ళు కూడా అంతే ఉంటారు. అది నాన్న తిరిగి వస్తుంది, అన్ని చేస్తుంది, వీడికి తిండి పెట్టదు, ఏమీ చేయదు. అన్నం కావన్నా వంట కావన్నా పని మనిషిని మాట్లాడితే వంట చేసిపోతుంది, తినేసిపో అంటాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సప్తమ భావం చాలా కీలకం. అందుకే జీవితంలో పెళ్ళి అనేది పెద్ద లొల్లి. అది లొల్లా లేకపోతే ఏంది అనేది మాత్రం సప్తమ భావం బట్టి తెలుస్తుంది. సో అందుకే నేను చెప్తాను, మీరెవ్వరు కూడా ఎవరైనా జీవితంలో ఏదైనా జరిగితే, వాళ్ళ భార్యాభర్తలు ఏం తగాదు జరిగినా వాళ్ళని ఎప్పుడు అవహేళన చేయకండి. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మను బట్టే వాడికి పెళ్ళాము లేకపోతే భార్య భర్త వస్తారు, కర్మం బట్టే వస్తారు. వాళ్ళు వాడికి సేవ చేస్తారా చంపేస్తారా అనేది వస్తారు. నేను చాలా మంది జీవితాలు చూసా. నేను ప్రాక్టికల్గానే చాలా మంది, ఎవరైనా భార్యాభర్తలు, భర్త మంచిగా లేడు, భార్య మంచిగా ఉంది, నేను వాళ్ళు నిర్మోహమాటంగా అడిగేటోండి మా కాలేజ్ డేస్లో, మీ జాతకాలు ఇవ్వండి ఒకసారి చూస్తాను. అర్థమైంది, ఇది ఇట్లాగే ఉంటారు. సో సప్తమ భావం చాలా కీలకం. వాళ్ళకి విడాకులు అవుతాయా కావా, విడాకులు అయితే ఎన్ని విడాకులు అవుతాయి, వాళ్ళు సంసారం చేస్తారా లేదా వ్యభిచారం చేస్తారా, లేదా సంసారాన్నే వ్యభిచారం కిందికి మార్చి వ్యభిచారాన్ని సంసారం కిందికి మార్చి భరణం పొందుతారా. సో ఎట్లాంటి వాళ్ళు, క్యారెక్టర్ ఏంది అనేది మొత్తం కూడా సప్తమ భావం తెలుస్తుంది. కాబట్టి సప్తమ భావం చాలా కీలకం. పెళ్లి చేసే ముందు నిర్మోహమాటంగా, పెళ్లికి ముందు ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిర్మోహమాటంగా గురూజీ దగ్గర కూర్చొని నా సప్తమ భావం ఏంది చెప్పండి, నా మ్యారిటల్ లైఫ్ ఏందో చెప్పండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మొదలే చెప్పండి అని నిర్మోహమాటంగా కూర్చొని అడగాలి. ఇది ప్యూబర్టీ 10వ తరగతి పాస్ అయిందని అంటే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి 10వ తరగతి పాస్ కాగానే సమ్మర్ హాలిడేస్లో చలో ప్రదీప్ జోషి గురువు దగ్గరికి పోదాం అని పట్టుకొని వచ్చి, దీని సంగతి ఏంది, ఇది లవ్ మ్యారేజ్ చేసుకుంటుందా, దీన్ని రెసిడెన్షియల్లో జాయిన్ చేయించన్నా, లేకపోతే డిగ్రీకి ఫస్ట్లోనే పెళ్లి చేసి నూకేయన్నా, లేదంటే పీజీ తర్వాత పంపియన్నా, ఈ లోపల పీజీలో ఏదన్నా జరుగుతుందా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మొత్తం 10వ తరగతి పాస్ అవ్వగానే తీసుకురావాలి. బికాస్ ప్యూబరిటీ ఈజ్ ద 10th క్లాస్. నమ్మకం ఉంటుంది కదా గురువుగారు పిల్లలపైన. అయ్యో నమ్మకాలు ఎక్కడ పనిచేయవు, జీవితం అంతే. సప్తమ భావం వచ్చిందంటే జీవితం లోపల దరిద్రులు రావాలంటే వస్తారు. కోట్లు ఆస్తుంటుంది, పిల్లలకు నమ్మకం పెడతారు, అన్నీ వేస్తారు. తలరాతలో ఒక దరిద్రుడు రావాలంటే వచ్చేస్తాడు అంతే, ఓ దరిద్రుడు రావాలంటే వచ్చేస్తుంది అంతే. నువ్వు ఎంత మంచిగా ఉండు, వాళ్ళకి వాళ్ళే వస్తారు. అండ్ వాళ్ళకి మనకు తెలియకుండానే మన లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు, అది అంతే. అంతే ఎంటర్ అయిపోతారు. సుత ఆలయ, అదే గట్టిగా చెప్పండి అందరు వింటారు. మీరు చెప్పండి గురుగారు. రుణానుబంధేన పశువు అంటే ఎవరు అంటే నీ చుట్టుపక్కల ఉండే బంధువులందరూ. పశువు అంటే పశువులు అనుకున్నారు, నీ చుట్టుపక్కల ఉండే బంధువులందరూ. పశు, పత్ని, సుత, ఆలయ. సో నీ పాపపుణ్య కర్మ ఫలితములు ఇవన్నీ కూడా రుణానుబంధినట్టే వస్తాయి. కొడుకులు శత్రువులు అవుతారు, అది కూడా జరుగుతుంది.
ఎందుకో తల్లిదండ్రులు చంపిన పిల్లలు లేరా? ఎన్ని న్యూస్లు వింటున్నాం మనం. అది సప్తమ భావం అయిపోయింది. అష్టమ. ఎందుకోసం అంటే ఇది ఎంత చెప్పినా అయిపోదు కాబట్టి చాలా అప్పగొట్టేద్దాం. లోతైన subject. సప్తమ భావం అయిపోయింది. ఇక అష్టమ భావం. అష్టమ భావం ఏంటంటే నీ వల్ల ఎవరికైనా మరణం కలుగుతుంది అని అంటే అది కేవలం అష్టమ భావంలో భార్యకి లేదా భర్తకి మాత్రమే. Hmm. అంటే ఒక వ్యక్తికి తన జాతకము వల్ల తన భర్తకి లేదా భార్యకి మరణం ఉందా లేదా తెలుసుకోవాలంటే అష్టమ భావం చూడాలి. Hmm. అదొకటి. రెండవది ఏంటంటే ఆ వ్యక్తికి ఆయుష్ ఉందా లేదా, వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు. కానీ ఇది అడగకూడదు, జ్యోతిష్యుని అడగకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య పండితుడిని ఎప్పుడు కూడా ఆయుష్ ప్రశ్న వేయకూడదు. ఆయుష్ ప్రశ్న వేశారు అంటే మీకు మీరయ్యే మీ ఆయుష్ని లాకేసుకుంటున్నారని అర్థం. అయ్యో. చాలా అడగకూడదు, మంది అడుగుతూ ఉంటారు. అడగొద్దు, అడగకూడదు. అడగొద్దు. అంటే జ్యోతిష్యుల్ని అడగకూడని ప్రశ్న ఏదన్నా ఉందంటే ఇది. ఆయుష్ని అడగకూడదు. జ్యోతిష్యుడు చెప్పాలి. ఎంతవరకు చెప్పాలంటే ఇది గండము అని మాత్రం చెప్పాలి తప్ప ఇంతే నీకు ఆయుష్ ఉందని చెప్పకూడదు. జ్యోతిష్యుడికి ఒక నియమం ఉంది. అందుకే మనకి పరాశర హోరాశాస్త్రములో ఆయుష్యానికి సంబంధించిన భావానికి సంబంధించి చెప్పే దాంట్లో ఫస్ట్ శ్లోకం అదే ఇస్తారు. నిశ్చేతుం కోను శక్నోతి వశిష్ఠోవా పరాశర అని చెప్తారు. ఆయుష్ను నిర్ణయం చేయడము వశిష్ఠునికి పరాశరునికే అసాధ్యం. సో నువ్వెవడివి అని మైత్రేయ మహర్షికి పరాశరుడు చెప్తాడు. నేనే చెప్పలేను, కాకపోతే చెప్పాలి కాబట్టి నీకు పద్ధతి చెప్తున్నాను. కాబట్టి ఆయుష్ని నిశ్చయించడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే బ్రాహ్మణుడి యొక్క వాక్కు, జ్యోతిష్ శాస్త్ర పండితుడు బ్రాహ్మణుడు ఎందుకు అవ్వాలంటే వాడికి బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఎవరైనా కావచ్చు, జ్యోతిష పండితులు ఎవరైనా చేయొచ్చు, చౌదరీలు చదవచ్చు, రెడ్డిలు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. కానీ వాళ్ళ బ్రహ్మజ్ఞాన సంపన్నులు అవ్వాలి. గుణ జాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ. వాళ్ళ గుణము కర్మ వాళ్ళు చేసుకునేది ఏదైతుందో ఆ లక్షణం బ్రహ్మత్వం కలిగి ఉండాలి వాళ్ళు. ఆ బ్రహ్మత్వము బ్రహ్మజ్ఞానము మంత్రశాస్త్రము జ్ఞానం కలిగి ఉంటే వాడు దైవజ్ఞుడు, లేకపోతే కాదు. జ్యోతిష్యం ఎవరైనా నేర్చుకోవచ్చు, లెక్కలు కడితే ఏముండదు. జ్యోతిష్యం కంప్యూటర్ కూడా చెప్తుంది కదా. ఇప్పుడు రూపాయి బిల్ వేస్తే కంప్యూటర్ చెప్తుంది. దానికి ఫీడ్బ్యాక్ మొత్తం ఇచ్చిందంతే ఎవరు? మేమే కదా దానికి. సో అది కాదు, దైవజ్ఞుడు వాక్కు ద్వారా చెప్పాలి. దైవజ్ఞ వాక్కు చాలా అద్భుతమైంది. ఆ వాక్కు అమ్మవారు, శ్రీ విద్య ఉండాలి, అమ్మవారు ఉపాసన ఉండాలి, వెనక అమ్మవారు పలికించాలి. నేను ఇలా జాతకం చూడగానే నేను చెప్తున్నా అనుకుంటే మూర్ఖత్వం. చెప్పేది ఎవరు? నేను కాదు, అమ్మ ఎనుకుంటుంది. ఆమె నాకు చెప్తుంది, చెవులో చెప్తుంది, ఇదిరా వీడి సంగతి ఇదే చూడు, ఇంతకు మించి వీడికి ఏం లేదు అని చెప్తుంది. అమ్మ ఏది చెప్తే నేను అది చెప్తా, అంతే, అంతకు మించి ఏం లేదు. అది అమ్మవారు ఉపాసన. ఉపాసన బలంతో జ్యోతిష పండితుడు చెప్పాలి. ఉపాసన బలం లేకుండా చెప్పేది ఏది నడవదు. కాబట్టి అష్టమ భావము కీలకం. ఆయుష్, దీర్ఘకాలిక రోగములు, మాంగళ్యము. సో అండ్ జీవన యాత్ర కూడా అష్టమ భావం బట్టి చెప్తుంది. ఏదైనా నువ్వు దేశాలను పట్టుకొని పోతావు అంటే నువ్వు పుట్టిన చోట ఉండవు, వేరే దేశాలు పట్టుకొని పోతావు, జీవితకాలం దుఃఖం అనుభవిస్తావా అనేది మనకి అష్టమ భావం చెప్తుంది. అంటే దీర్ఘకాలిక రోగాలు అంటే ఎప్పుడు చూడు ఏదో ఒక రోగం, ఎప్పుడు చూడు టాబ్లెట్లు మింగుతానే ఉంటావా అనేది అష్టమ భావం చెప్తుంది. అందుకే నేను ఎప్పుడైనా అష్టమ భావంలో కానీ షష్టమ భావంలో కానీ ఏదైనా డిఫరెన్సియేషన్ వస్తే రైట్రా అని చెప్పి పిలిచి నాడీ పరీక్ష చేస్తా. అప్పుడే నాడీ పరీక్ష చేస్తా, అప్పటిదాకా చేయను. నాడీ పరీక్ష చేస్తే నాకు కన్ఫర్మేషన్ అయింది అనుకోండి, అరే బాబు నీ జీవితంలో ఇది ఉంటుంది, ఇది నువ్వు ఈ మెడిసిన్ వేసుకొని, మా ఆఫీస్లో మెడిసిన్స్ కూడా పెడతాం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా పెడతాం, వాళ్ళకి ఆ మెడిసిన్ ఇచ్చేసి పంపించేస్తాం. సో అంటే నా దగ్గరకు వస్తే సొల్యూషన్ రావాలంతే. ఇంకా సో అష్టమ భావానికి కూడా సొల్యూషన్ ఇచ్చి పంపించేస్తా. నెక్స్ట్ 9వ భావం చాలా కీలకమైంది. ఇది ఒక్కటి బాగుంటే చాలు, మిగతా ఏ భావాలు మంచిగా లేకపోయినా లైఫ్ అలా నడిచిపోతుంది అంతే. 9వ భావం. అందుకే 9 సంఖ్య జీవితంలో కూడా చాలా కీలకం. ప్రతిదానికి రిలేట్ అయ్యి 9 అనుకుంటారు. శుభ సంఖ్య అని కూడా చెప్తారు. 9 అది అల్టిమేట్ అన్నమాట. ఎందుకోసం అంటే దానితో నువ్వు ఏ సంఖ్యని కలపండి మళ్ళీ అదే మిగిలిపోతుంది, లాస్ట్కి అదే మిగులుతుంది. 9వ భావము, దీన్ని భాగ్యస్థానము అంటారు. భాగ్యస్థానము, అదృష్ట స్థానం అండ్ ప్రపితృధనము ఒకటి ఉంటుంది. ఈ 9వ భావాన్ని మనం బాగా కీన్గా చూడాలి జ్యోతిష పండితుడు. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీ జీవితంలో మీరు చాలా విపరీతంగా డబ్బు సంపాదించారు, కొన్ని కోట్లాస్ సంపాదించారు, కానీ అనుభవించలేకపోయారు. ఒక వ్యక్తి అనుభవించలేకపోయాడు, అనుభవించకుండా అర్ధాంతరంగా ఏదో జరిగింది, పోయాడు. ఆ వ్యక్తికి కాంక్ష ఉండే,
నేను ఇంత సంపాదించినా నేను అనుభవించలేదు అని ఉంటాడు కదా, వాడు అదే కుటుంబంలో మనవడై పుడతాడు. అవునండి. అది పుట్టాడా లేదా, ఇంట్లో వాడి తాత పుట్టారా లేదా, మళ్ళీ తాత ఇంట్లో వచ్చాడా రాలేదా, అంటే నీ తండ్రి నీ కొడుకై పుట్టాడా లేదా అని చూడాలంటే భాగ్యస్థానం చూడాలి. ప్రపితృ ధనము, ప్రపితృ సౌభాగ్యం, అంటే తాత గుణం వీడికి ఉందా లేదా, తాత సౌభాగ్యం ఉందా లేదా. అందుకోసమే కొంతమంది అంటే ఏంటంటే కొడుకా లేకపోతే కూతురు కొడుకా, ఏ విధంగా? కొడుకే, కొడుకు కూతురు పనిచేయదు. ఓకే, ఎందుకోసం అంటే వాళ్ళు వంశం కింద రారు, మారిపోతారు, వేరే వంశం. స్త్రీకి తన యొక్క భర్త యొక్క వంశమే వంశం, స్త్రీకి తన వంశం రాదు. కాబట్టి ఎందుకోసం అంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అదే మనకి వస్తుంది, ఇంక వేరేది రాదు. కాబట్టి సో తాత గుణాలు వస్తున్నాయా లేవా అనేది అక్కడి వరకు ఒకటి చూడొచ్చు. తాతే మళ్ళీ పుట్టాడా, మా నాన్న మళ్ళీ పుట్టాడా అని కూడా అడగొచ్చు. ఈ విషయంలో అయితే అడగొచ్చు, 9వ స్థానం చూసి అడగొచ్చు. దాన్ని బట్టి కొంతమంది వాళ్ళ తండ్రి పేరు పెట్టుకుంటారు, వాళ్ళ తాత పేరు పెట్టుకుంటారు. ఈమె మా ఇంట్లోకి వచ్చింది ఎవరు, కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే తండ్రి చనిపోయిన సమయము రాసి పెట్టుకోవాలి, తాత చనిపోయిన సమయము రాసి పెట్టుకోవాలి, 2 రాసి పెట్టుకోవాలి. దానితోటి పుట్టిన వాడి జాతకంలో ఉన్న భాగ్యస్థానాన్ని బట్టి అవి బేరీజ్ వేసి అలా పుట్టాడా లేదా, వాడే కాదా అని చెప్పొచ్చు. కొంతమంది జీవితంలో వాడు పుట్టేంత వరకు ఇంట్లో ఏమీ ఉండదు, వాడు పుట్టిన తర్వాత అప్పటిదాకా కోర్టు కేసులు ఉంటాయి, వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లాడికి 14 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కోర్టు కేసు వస్తుంది, అప్పుడు కేసు గెలిచారు అని వస్తుంది. అది ఎందుకు అంటే వాడికి అది వచ్చేది ఉంది కాబట్టి వాడు కేసు గెలిచారు. ఇప్పుడు ఒక అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇదే ఇక్కడ పాత బస్తీలోనే వాళ్ళకి 3.5 ఎకరాలు ఉంది. అదే ఆ ఏరియాలో ఏమంటారు, అబీడ్స్ ఏరియాలో 3.5 ఎకరాలు ఉంది. అబీడ్స్ ఏరియాలో 3.5 ఎకరాలు అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ 300 కోట్లని అర్థం. అయితే వాళ్ళు కేసు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారంటే 1992 నుంచి కొట్లాడుతున్నారు. 1992 నుంచి కొట్లాడుతున్నారు. 1992లో వీళ్ళు కేసు వేసేటప్పుడు కొడుకు పుట్టాడు, కొడుకు మనవడు పుట్టాడు. కొడుకు మనవడు పుట్టిన తర్వాత వాడు 6వ తరగతి చదివేటప్పుడు కేసుకు తీర్పు వచ్చింది, మొన్న మధ్య తీర్పు వచ్చింది. అంటే వాళ్ళు 92లో కనుక జడ్జిమెంట్ వచ్చి ఉంటే 92లోనే వాళ్ళు అమ్ముకొని ఉంటే వాళ్ళకి 30 లక్షలు వచ్చేటివి. కానీ ఇప్పుడు అది ఎవరికి ఉంది రాసి పెట్టింది ఉంది అని అంటే ఆ స్థలం ఎవరు కొన్నారు ఆయనకే రాసి పెట్టింది ఉంది. ఆయన మనవడిగా పుట్టిండు కాబట్టి 300 కోట్ల ఆస్తి ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు అనుభవించేది ఎవరంటే కోర్టుకి కేసు అంతా కొట్లాడి వీళ్ళు అనుభవించింది ఏమీ లేదు. ఆఖరికి పుట్టిన పిల్లాడికి వచ్చింది యోగం. అది కూడా చెప్తున్నాను. అంతే, భాగ్యస్థానం బట్టి నువ్వు అదృష్టవంతుడివే కాదా, అవునా కాదా అని చెప్పొచ్చు. గ్రహస్థానంలో అంటే నాకు జ్యోతిష శాస్త్రంలో కొంతమంది అడుగుతారు, నా జీవితంలో నాకు బాగుపడే యోగం ఉందా లేదా అని అడుగుతారు కదా, వాళ్ళకి నేను చూసేది ఇదే స్థానం, భాగ్యస్థానం చూస్తాను. ఆ స్థానంలో ఒక్క గ్రహం ఉన్నా చాలు, ఆ గ్రహాన్ని బేస్ చేసుకొని నేను వాళ్ళకి ప్లాన్ చెప్తా. ఆ ప్లాన్ కనుక ఎగ్జిక్యూషన్ చేస్తే వాళ్ళ జీవితంలో బాగుపడతారు, లేదంటే బాగుపడరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది అడగొచ్చా అండి? అడగొచ్చు. అడగకూడదు ఒకటే ఒక్క విషయం అడగకూడదు, ఏది ఆయుష్ ఒక్కటి అడగకూడదు. అసలు నేను బాగుపడతానా లేదా అని అది అడగాలి కదా. అది కూడా చెప్పకపోతే ఇంకా జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆయుష్ని నిర్ణయించలేం కాబట్టి అది వద్దు అని చెప్తారు. ఎందుకోసం అంటే సైకలాజికల్గా డిప్రెషన్ తీసుకెళ్తాం. మాకు తెలుస్తుంది మనిషి ఎప్పుడు చనిపోతాడో మాకు తెలుసు. అంతెందుకు, మా ఇంట్లోనే మా నాన్నగారు కరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చింది అమావాస్య రోజు, మహాలయ అమావాస్య, భాద్రపద మాసానికి, ఇదే శ్రావణ మాసం అమావాస్యకి మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మా నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఊపిరాడుతుంది తప్ప మనిషికి చలనం లేదు. ఆల్మోస్ట్ వెజిటేబుల్ అన్నమాట, దాన్ని వెజిటేబుల్ అంటారు మెడికల్ దాంట్లో. ప్రాణం ఉంది, అంతకుమించి ఇంకేం లేదు, ఏ చలనం లేదు, ఏది ప్లాంటార్ రిఫ్లెక్షన్ లేదు. అప్పుడు హాస్పిటల్ తీసుకురావడం అంతా జరిగింది, హైదరాబాద్ తీసుకురావడం అంతా జరిగింది. అప్పటిదాకా మా అన్నయ్య ఎప్పుడు నాతో మాట్లాడు, నాకు మా అన్నయ్యకి మాటలు లేవు. మా అన్నయ్య ఒక్కటి మాత్రం అడగడానికి వచ్చాడు నా దగ్గరికి. జ్యోతిష పండితుడికి ఏంటంటే అడగంది ఎప్పుడు చెప్పకూడదు. నేను శాస్త్రం నేర్చుకున్నా కాబట్టి అప్పుడు మా అన్నయ్య నన్ను కూర్చోబెట్టి అడిగాడు, అరే ఇంత శాస్త్రం నేర్చుకున్నావు కదా, నాన్నకి ఎప్పుడు మోక్షం ఉంది, మరణం ఎప్పుడు ఉంది, లెక్క కట్టు అన్నాడు. అప్పుడు నేను లెక్క కట్టా. మా అన్నయ్య పెద్ద కొడుకు, ఆయనకే అడిగే అధికారం ఉంటుంది. లెక్క కట్టి చెప్పా, అన్నయ్య నాన్నకి కరెక్ట్గా వినాయక చవితి రోజునే మరణం ఉంది అని చెప్పా. అంటే కరెక్ట్గా అమావాస్య రోజు ప్రాణం పోయింది, వినాయక చవితి వరకు ప్రాణం ఉంది. మా నాన్న
ఇంకా పెద్ద జ్యోతిష పండితుడు. మా నాన్న నాకు ఎప్పుడో చెప్పాడు, నా ప్రాణం నీ చేతిలోనే పోతుంది, నేను ఇన్ని బోర్లు వేయించాను కాబట్టి, భూమాతకి ఇంత కష్టం కలిగించాను కాబట్టి, అంటే మా నాన్న బోర్ పాయింట్లు చూస్తాడు పొలాలు, నేను ఇంత భూమాత కష్టం ఇచ్చినా కాబట్టి నా శరీరంలో సెలైన్ ఎక్కేటప్పుడే నా ప్రాణం పోతుంది అని మా నాన్న నాకు అప్పుడే చెప్పాడు. అది కూడా నీ చేతిలోనే పోతుందిరా నా ప్రాణం అని నాకు చెప్పాడు. నాకు అది గుర్తు కూడా లేదు, మర్చిపోయా. కానీ నా చేతిలోనే మా నాన్న ప్రాణం పోయింది, అది సెలైన్ ఎక్కేటప్పుడే పోయింది. సెలైన్ ఎక్కేంత వరకు ప్రాణం పోలే, సెలైన్ పెట్టారు, ప్రాణం పోయింది. అంటే జ్యోతిష్య పండితుడికి తెలుస్తుంది కానీ చెప్పకూడదు, ఆయుష్ చెప్పకూడదు. సో భాగ్యస్థానం కూడా భాగ్యం ఏంది అని తెలుస్తుంది శాస్త్ర పండితుడికి. నీ భాగ్యం ఇది, దేని మూలకంగా నీకు భాగ్యం వస్తుంది అని చెప్పాలి. భాగ్యం వస్తుంది సరే, దేని మూలకంగా వస్తుంది? కొంతమంది ఇందాక చెప్పారు మీరు, ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు ఇలా కలిసి వస్తుందని చెప్పి, కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అలా చెప్తూ ఉంటారు. అది కూడా ఉంటుంది, అది కూడా ఈ 9వ స్థానం బట్టి నీ అదృష్టం. కొంతమందికి భార్య మూలకంగా అదృష్టం వస్తుంది, కొంతమందికి పిల్లల మూలకంగా లక్ వస్తుంది, కొంతమందికి చేసే వ్యాపారం మూలకంగా లక్ వస్తుంది. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్కి వాడికి ఏమీ చేత కాదు, వాడికి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. వాడి జాతకంలో 9వ స్థానంలో స్క్రాప్ రాహు ఉన్నాడు, శని రాహు ఇద్దరున్నారు. శని రాహు ఉంటే ఏంటంటే స్క్రాప్, అది అసలు వాళ్ళ భాగ్యం రానియరు, వాళ్ళిద్దరు తినేస్తారు, వాళ్ళ భాగ్యం రానివ్వరు. కాకపోతే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కొన్ని బిజినెస్లు. నేను ఒకటే చెప్పా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకో, స్క్రాప్ కొనుక్కొని అమ్ముకో, ఇదే చేయి, ఇంకేం చేయకని చెప్పా. వాడు లక్కీగా స్క్రాప్ కొని అమ్మడం చేశాడు. ఒకరోజు వాడికి లక్కీగా స్క్రాప్లో ఆఫ్ ద రికార్డు అద్భుతమైంది దొరికింది వాడికి. స్క్రాప్లో అదృష్టం అలా స్క్రాప్లో దొరికింది వాడికి. ఎందుకోసమంటే కష్టంలో వాళ్ళు ఎక్కడ దొరికిపోతామని చెత్తలో వేశారు. సో ఇక వాడి అదృష్టం, జీవితం మారిపోయింది. అందుకే వాడు ఎప్పుడూ నాకు మంచిగా ఉంటాడు నా దగ్గర. సో అట్లాంటి శిష్యులు కొంతమంది ఉంటారు మాకు. బాంబేలో ఉంటాడు, అదే వ్యాపారం. కాకపోతే ఏంటంటే కృతజ్ఞత కొంతమందికి ఉండదు. వాడికి ఎవరి మూలకంగా డబ్బులు వచ్చినా వాళ్ళు కృతజ్ఞత చూపించుకోరు. అలాంటి వాళ్ళకి వచ్చిన డబ్బు వచ్చినట్టు అట్లాగే ఎగిరిపోతుంది కూడా, పోతుంది. ఎందుకోసమంటే ఒక గురువు వల్ల, ఒక యోగుడి వల్ల మనకి ఏదైనా మంచి జరిగింది, మనం వాళ్ళకి ఏదైనా చేయాలి. ఏది చేయలేము అనుకోండి, ఆ డబ్బులు వచ్చినట్టు ఎగిరిపోతాయి అన్నమాట. అందుకే భాగ్యస్థానం చాలా కీలకం. భాగ్యస్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి నీ జీవితంలో నువ్వేం చేయాలి, నీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, అది కూడా చెప్పొచ్చు. భాగ్యం. దీని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ వస్తుంది, ఇంకా కేంద్రం. కేంద్ర స్థానములో 10వ స్థానం. దీని తర్వాత వచ్చేది దశమ భావం. ఈ దశమ భావాన్ని బాగా కూలంకషంగా చూడాలి. ఎందుకోసమంటే ఈ దశమ భావాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. కొంతమంది కర్మయోగులు ఉంటారు, ఈ దశమ భావం చూడకుండా వాళ్ళ జీవితం చెప్పడానికి ఉండదు. కొంతమంది కర్మయోగులు ఉంటారు, వాళ్ళు కర్మ చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ లాభం రాదు, డబ్బు రాదు, ఏమీ రాదు, పని చేస్తూనే ఉంటారు. అది ఆ జాతకమా? కొంతమంది వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అనేది మాత్రం దశమ స్థానం. దానికి మళ్ళీ ఆడాను 9వ స్థానం కూడా చూడాలి. 9వ స్థానం లేకుండా 10వ స్థానం చూడకూడదు. 9, 10, 11 ఈ 3 స్థానాలు తప్పకుండా చూడాలి. ఈ 3 స్థానాలు చూడకుండా వ్యక్తి యొక్క జీవితంలో వచ్చేటువంటి ఉద్యోగము, సంపద, వ్యాపారము, అదృష్టంని చెప్పడానికి ఉండదు. ఈ 3 చూడాలి. ఈ 3టిని బేరీజ్ వేసి ఇతనికి అదృష్టం ఉందా, అంటే సడన్ గా డబ్బులు వస్తాయా, లక్కీగా డబ్బులు వస్తాయి. ఇందాక చెప్పాను కదా, స్క్రాప్ లో 100 కోట్లు దొరికాయి, అది భాగ్యస్థానం. ఇది దశమ స్థానం, చేస్తున్న పని మీద డబ్బులు రావడం. అది ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తే కలిసి వస్తుందా, వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా. నా దగ్గరికి వచ్చినటువంటి వాడి జాతకంలో చూస్తా, వాడి జీవితాంతం ఉద్యోగమే ఉంది. వాడికి చిన్నగా చెప్పేసి వెళ్ళిపోరా, నువ్వు ఏ రెమెడీస్ అవసరం లేదు, నీ జీవితంలో ఉద్యోగమే ఉంది, ఆ ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడు, ఇంకెంతకు మించి ఏం లేదు అని చెప్పి పంపించేస్తాం. దశమ స్థానం ఉంది, ఉద్యోగం ఉంది, కానీ భాగ్యం కూడా బలంగా ఉంది. అయితే ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు ఇవేమన్నా ఈ సైడ్ బిజినెస్ చేసుకో అని చెప్తాం, అలా సైడ్ బిజినెస్ చేసుకోవడం. కాబట్టి కర్మస్థానం చాలా ఇంపార్టెంట్. ఈ కర్మస్థానంలో గనక ఎవరి జాతకంలోనైనా సరే కర్మస్థానంలో దశమ స్థానంలో గురువు ఉంటే వాడు మినిమం కోటీశ్వరుడు అయి ఉంటాడు. అలా అవ్వలేదంటే నా దగ్గర రండి, నేను చేసి పెట్టిస్తా. దశమ స్థానంలో గురువు ఉండాలి, దశమ స్థానంలో శుక్రుడు ఉండాలి. అది కర్కాటక రాశి దశమ స్థానం అయ్యి అందులోపల గురువు ఉన్న, మీనరాశి దశమ స్థానమే అందులో శుక్రుడున్నా, మేషరాశి దశమ స్థానమే అందులో సూర్యుడున్నా,
అదేవిధంగా మకర రాశి దశమ స్థానమై అందులో కుజుడున్నా, కన్యా రాశి దశమ స్థానమై అందులో బుధుడున్నా వాళ్ళని కోటీశ్వర్లు చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్. అట్లాగే తులారాశి దశమ స్థానమై అందులోపల శనిగ్రహం ఉన్నా, శని కూడా మంచి చేస్తాడు. దశమ స్థానంలో తులారాశిలో కనుక శని ఉంటే చేస్తాడు. సేమ్ ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా 11వ స్థానంలో ఉన్న వాళ్ళని కోటీశ్వర్లు చేయొచ్చు, మినిమం కోటీశ్వర్లు చేయొచ్చు. కానీ కేంద్రంలో ఉంటే అద్భుతం, అన్డౌట్ఫుల్లీ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు వచ్చి నేను చెప్పిన మాట వినాలి. పంచమహాపురుష యోగంలో ఉన్నటువంటి వాడికి, అంటే ఇప్పటిదాకా చెప్పిన పంచమహాపురుష యోగ లక్షణాలు, పంచమహాపురుష యోగములో జాతకములో గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉండి కేంద్రంలో ఉంటే వాడు తప్పకుండా కోటీశ్వరుడయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే కేంద్రములో పాపగ్రహాలు ఉండి ఆ గ్రహాలతోటి పాపగ్రహాలున్న పాప దృష్టి ఉన్న వాడు గురువు దగ్గరికి పోడు, కూర్చోడు, అడగడు, వెళ్ళడు, వాడు రాడు, నడుస్తుంది అని వాడికి ఒక అహంకారం ఉంటుంది, అహం వస్తుంది. ఎందుకోసమంటే ఆ దుష్టగ్రహాలు వీడిని ఎదగనివ్వు, అక్కడే కూర్చోబెట్టేస్తాయి. అందుకే జ్యోతిష్యానికి, అందుకే నా దగ్గరికి జ్యోతిష్యానికి నేను ఇంత చెప్తా కదా, నేను అపాయింట్మెంట్లు అందరికి ఇవ్వను, నేను చెప్పా కదా. ఫస్ట్ 1000 రూపాయలు కట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించాలి, మా పిల్లలు జనరేట్ చేస్తారు, జనరేట్ చేసి నాకు పంపిస్తారు, నేను జాతకం చూస్తా, అప్రూవల్ ఇచ్చాను అంటే రావాలి, అప్రూవల్ ఇవ్వలేదు అయిపోయినట్టే. ఏజ్ బట్టి కూడా ఉంటుంది, ఎవరైనా పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి సత్య ముసలాడి దాకా అందరి జాతకాలు చూసుకోవచ్చు. అవునా? కానీ 8 ఏళ్ల వరకు అట్లాంటిది ఏం లేదు. పిల్లాడు పుట్టగానే 10వ రోజు జాతకం చూపించుకోవాలి, నియమం అది. జాతకర్మ అని అంటారు. మీకు షోడశ సంస్కారాల్లో ఫస్ట్ పిల్లవాడు పుట్టగానే చేయాల్సింది జాతకర్మ, తర్వాత నామకరణం, తర్వాత ముండనం, తర్వాత చౌలం, తర్వాత వస్త్రధారణ, ఇవన్నీ ఉంటాయి. కొత్త బట్టలు పెట్టడము, ఫస్ట్ చేయాల్సిందే జాతకర్మ, ఆ తర్వాత చేయాల్సిందే నామకరణం. జాతకర్మ చేయకుండా నామకరణం ఎట్లా చేస్తారు? తప్పది. పిల్లలకి 8 ఏళ్ళు వచ్చేదాకా జాతకాలు చూపేది ఎవడు చెప్పిండాడు? పిల్లవాడు పుట్టగానే జ్యోతిష్యుడి దగ్గర రావాలి, రిపోర్ట్ ఇచ్చేసి పోవాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అడగొద్దు, 10 రోజుల దాకా అడగకూడదు. ఎందుకోసమంటే జాతా శౌచం ఉంటుంది కాబట్టి అప్పుడు అడగకూడదు, ప్రశ్న అడగకూడదు. 10 రోజుల తర్వాత 11వ రోజు పండితుడి దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి, సంభావన పెట్టాలి, బట్టలు పెట్టాలి, పువ్వులు పండ్లు అన్నీ తీసుకెళ్ళి పెట్టి అప్పుడు అడగాలి, ఎవడు వీడు మా ఇంట్లోకి వచ్చాడు, ఎవడు వీడు అడగాలి. వీడి వల్ల ఎవరికి నష్టం, జాతకర్మకి ఎవరెవరు ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఈ 11 మంది కూర్చొని అడగాలి జాతకర్మ. 11 మంది రావాలి జ్యోతిష్యుడి దగ్గరికి. తాత రావాలి, నానమ్మ రావాలి, అమ్మమ్మ రావాలి, మళ్ళీ ఆ తాత కూడా రావాలి, తర్వాత మేనమామ రావాలి, మేనత్త రావాలి, చిన్నాన్న రావాలి, తర్వాత తల్లి తండ్రి. ఈ 9 మంది పక్క కూర్చోవాలి. ఈ 9 మంది కూర్చొని వినాలి, ఏమో మా అల్లుడు పుట్టి నాకేమన్నా ఉందా అని అనుకోవాలి. ఎందుకోసమంటే కృష్ణుడు పుట్టాడు అనుకో, కంసుడు అప్పుడే భయపడి ఉంటే అది వేరే. కృష్ణుడు పుట్టగానే తెలుసుకున్నాడు, అయిపోయి ఇంకేముంది. మేనమామ గండం కదా. సో మేనమామ గండం ఉన్నారా, మేనత్త గండం ఉన్నారా? కొంతమంది ఇండ్లలో పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయి మేనత్తల దగ్గర పెరిగిన ఉన్నారు, మేనమామల దగ్గర పెరిగిన ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా చూపించుకోవాలి, వీడు పుట్టిన తర్వాత మాకేమైనా మరణగండం ఉందా, అది కూడా చూపించుకోవాలి. దైవజ్ఞుడికి అంత ఇంపార్టెన్స్ ఉంది, కూర్చొని చెప్పించుకోవాలి. ఏది పడితే ఎట్లా పడితే అట్లా అన్నట్టు ఉంటుంది. అప్పట్లో ఇంటి పురోహితులు అని చెప్పి ఇంటి దైవజ్ఞుడు ఉండేవాళ్ళు, ఒక గ్రామానికి ఒక దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడే అందరి నిర్ణయం చేసేటువంటి వాడు. మొత్తము దస్తావేజులు రాయించడం కానీ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అంత వాల్యూ లేదు. అందుకే దేవుడు మాన్యం వెళ్ళి ఇవ్వాలంటాడు. దైవజ్ఞుడికి వేరే ఏ పని ఉండకూడదు. ఫ్యామిలీ టెన్షన్లు, డబ్బులు సంపాదించుకోవాలని టెన్షన్లు, అప్పులు ఏ ఉండకూడదు దైవజ్ఞుడికి. ఆ ఊరంతా దైవజ్ఞుడు చూసుకుంటే దైవజ్ఞుడు ఊరుని చూసుకుంటాడు. అర్థమవుతుందా? అందుకోసమే జ్యోతిష్ శాస్త్రంలో బృహత్ సంహిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణాధ్యాయం, సాంవత్సర సూత్రాధ్యాయంలో క్లియర్గా చెప్తారు. దైవజ్ఞుడు లేనటువంటి రాజు రక్షణ లేనటువంటి వాడు అవుతాడు. దైవజ్ఞుడు ఉంటేనే ఆ రాజుకు రక్షణ ఉన్నట్టు, లేకపోతే లేడు. దైవజ్ఞుడు అన్ని రకాలుగా ఆలోచన చెప్పాలి. యుద్ధం ఇప్పుడు చేయాలా వద్దా, యుద్ధం ఆపాలా వద్దా, అన్ని దైవజ్ఞుడే నిర్ణయిస్తాడు. దైవజ్ఞుడు ఎట్లుండాలంటే నిష్కల్మషంగా ఉండాలి, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి.
సో అందుకే ప్రతి ఒక్కడి జీవితంలో దశమ స్థానం కీలకం. ఈ దశమ స్థానం బాగా ఉంటేనే నీ జీవితంలో ఉద్యోగం బాగా ఉంటుంది, వ్యాపారం బాగా ఉంటుంది. ఈ దశమ స్థానం బాగా లేదు ఇంకా అంతే. సో కాబట్టి కేంద్రంలో దశమ స్థానాన్ని బాగా చూడాలి. నెక్స్ట్ వచ్చేది ఏకాదశ భావం, మొత్తం 11 అండి. 12. 12. ఇప్పుడు నేను చెప్పిందంతా లైఫ్ లో వచ్చేస్తుంది, ఇంకేం ఉండవు లైఫ్ లో, మిగిలిన ఏముండవు, అన్ని వచ్చేస్తాయి. దాదాపుగా అన్ని వచ్చినాయి. టోటల్ లైఫ్ అంతా ఈ 12 గళ్ళల్లోనే ఉంటుంది జీవితం అంతా. 11వ భావం చాలా కీలకమైంది. మనోభీష్ట ప్రాప్తి అని ఒకటి ఉంటుంది. అంటే పుట్టు దరిద్రుడు, డబ్బులు లేవు, ఏమీ లేవు, కానీ మనోభీష్టం ఒకటి ఉంది. ఏకాదశ స్థానంలో ఒక్క గ్రహం ఏదైనా బాగా ఉంది, ఇంకా ఏ గ్రహాలు బాగా లేవు. దాన్ని బట్టి లైఫ్ టర్న్ అయిపోతుందా? 100% టర్న్ అవుతుంది. దాన్నే మనోభీష్ట ప్రాప్తి అంటారు. అందుకే మనము ఎక్కడైనా సరే ఆశీర్వచన మంత్రాలలో ఆదిత్యాది నవగ్రహ శుభకరాః మేషాదయో రాశయః నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణాః మాసాశ్చ ఋతవస్తతైవ దివసాః సంధ్యాస్తతా రాత్రయః సర్వే స్థావర జంగమ ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం అని అంటారు. ఇది ఆశీర్వచన మంత్రంలో చెప్తారు. చెప్పి మళ్ళీ ఏం చెప్తారు? సర్వే గ్రహాః సర్వదా సర్వథా శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తు అని అంటారు. అంటే గ్రహాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో అవే ఫలితాలు ఇవ్వని అని మంత్రజ్ఞుడు ఆశీర్వచనం చేస్తాడు. అంటే ఏకాదశ స్థానానికి అంత బలం ఉంటుంది. లాభస్థానములో ఏ గ్రహం ఉన్నా, ఇంకోటి మీరు గోచారంలో కూడా చూడాలి. గోచారవశాత్తు కూడా ఏ గ్రహం అయినా సరే తమ రాశి నుంచి 11వ స్థానంలో ఉంటే అది శుభ ఫలితాలు ఇవ్వాల్సిందే, నెగిటివ్ లేదు ఇంకా. సో 11వ స్థానం అనేది అల్టిమేట్. సో 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం వల్ల లాభం కలుగుతుంది. ఏం కలుగుతుంది? లాభం మాత్రం కలుగుతుంది. లాభం అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైనా చేస్తే లాభం, చేయకుంటే ప్రయత్నం లేనిది లాభం లేదు. భాగ్యస్థానం అది చెప్పలే. భాగ్యస్థానంలో అది ఉంది అంటే నేను అదృష్టం ఎత్తుక్కుంటూ వస్తుంది. లాభస్థానంలో నువ్వు ప్రయత్నం చేస్తే నీకు లాభం కలుగుతుంది. కాబట్టి లాభస్థానం బాగా ఉందా లేదా అది చూసుకోవాలి. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజ్ఞుడు ప్రధానంగా చూడవలసిన స్థానాలలో జీవితం యొక్క అదృష్టము ఏదైతుందో ఇవి జీవితం అంటే 16 ఏళ్ల తర్వాత జీవనాన్ని చూడవలసిన ఏంటంటే, ఇప్పుడు మనం కుండలి ఇలా వేసామనుకుందాం. ఇలా వేస్తే ఇటువైపు ఇటు 11, 10, 9 స్థానాలు ఇటువైపు వస్తాయి. ఇటువైపు ఏమో 3, 4, 5వ స్థానాలు వస్తాయి. ఇది 15 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు యవ్వనానికి మునుపు ఈ స్థానం, యవ్వనం వచ్చిన తర్వాత ఈ స్థానం. సో ఇప్పటిదాకా చెప్పిన 6 భావాలు ఎట్లున్నాయనంటే ఇవి వివాహం అయ్యేంత వరకు ఇవన్నీ వివాహం కాక మునుపు. ఎందుకోసమంటే పుట్టుకతో రాబోయే ధనం, తర్వాత సోదరులు, తర్వాత తల్లి, ఇల్లు, వాహనాలు అన్ని, తర్వాత విద్య, తర్వాత రోగము, శత్రువు, ఇవన్నీ పుట్టుకతోటి వస్తాయి. తర్వాత భార్య వస్తుంది, 7వ స్థానం. భార్య వచ్చిన తర్వాత వాడికి ఆయుష్ ఉందా లేదా, భార్య ద్వారా కూడా ఆయుష్ పోతుంది. కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి పూర్ణాయుష్ ఉండని టపాలను లేచిపోతాడు. సో 8వ భావం భార్య మూలకంగా స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అదృష్టం, తన జీవితంలో రాబోయే అదృష్టం ఉందా లేదా. ఒకవేళ భార్య వచ్చింది, సల్మాన్ ఖాన్ అయ్యి ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఏమంటాడు? నేను పెళ్లి చేసుకోను, నేను కష్టపడి సంపాదించుకుంటే అదేవతో వచ్చి నన్ను పెళ్లి చేసుకొని ఒక తాళి కట్టించుకొని రేపు నా మీద కేసు పెట్టి నా ఆస్తంతా లాక్కొని పోతే నేనేం చేయాలి అని నాకు తెలిసిన ఒక సల్మాన్ ఖాన్ అన్నాడు. సో అందుకోసమే ఆ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవట్లే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకోసమంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి నీ ఆస్తంతా లాక్కొని వెళ్ళిపోతుంది. సో నీ భాగ్యము నీకు 7వ స్థానం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైనా ఎత్తుకపోతారు అంటే అది కూడా అంతే ఉంటుంది. కాబట్టి 7వ భావం నుంచి మళ్ళీ ఇటు సైడ్ చూడాలి. అంటే జీవిత కాలం అంతా చూడాల్సినంత ఇవి ఏవి? 9వ భావము, 10వ భావం, ఏకాదశ భావం. ఈ ఏకాదశ భావాలు, ఈ 3 భావాలు తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడు చూడాల్సిందే. అది చూసి అతని జీవితంలో సౌభాగ్యం ఉందా లేదా, అతను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే లాభం వస్తుందా రాదా. కొంతమంది పని చేస్తారు, లాభం వస్తుంది, కానీ వాళ్ళు సుఖపడరు. మళ్ళీ ఇక్కడ 4వ స్థానం చూడాలి. వాడికి సుఖం ఉందా లేదా, సంపాదించిందని అనుభవిస్తాడా అనుభవించడా అది కూడా చూడాలి.
సో తెలిసిపోతుంది. ఇవన్నీ చూస్తూ లాస్ట్కి వచ్చే భావం ఏంటంటే ద్వాదశ భావం. 12వది ఏంటండి అసలు? ఇది 12వ భావం చాలా కీలకం. హా. 12వ భావం ఏంటంటే వ్యయము, తీర్థయాత్రలు, విదేశీయానము, మృత్యువు అమ్మో. కూడా 12వ భావం నుంచి చూడాలి. అంటే యాక్సిడెంట్స్ లాంటివి తెలుస్తాయా? యాక్సిడెంట్ లాంటివన్నీ కూడా 6-8లో. అక్కడే తెలిసిపోతాయి. న్యాచురల్ డెత్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం 12వ భావం చెప్తుంది. ఓ, న్యాచురల్ డెత్ చెప్తుంది. న్యాచురల్ డెత్ ప్లస్ మర్డర్ ఇవి ద్వాదశ భావం చెప్తుంది. తెలుస్తాయి. సో ద్వాదశ భావం ఎందుకు మర్డర్ అన్న విషయం చెప్పిన అంటే ఉమ్, మనము ఎవరి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నామని చాలా కీలకం మన జీవితంలో. ఉమ్, మనము డబ్బులు ఖర్చు పెట్టేది దుర్మార్గులకు ఖర్చు పెడుతున్నామా, నమ్మక ద్రోహులకు ఖర్చు పెడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఎవరి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం వాళ్ళే మనల్ని చంపేయచ్చు. అది తెలుస్తుందండి. అదే ద్వాదశ భావం చెప్తుంది. ఆహా. నువ్వు చేసే ఖర్చు బట్టి నీకు ఏం జరుగుతుంది అనేది చెప్తుంది ద్వాదశ భావం. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని పెంచుతారు, కొడుకుని పెంచుతాడు, వాడు ఎంతో దుర్మార్గుడు, పెంచుతానే ఉన్నాడు. ధృతరాష్ట్రుడి జాతకం చెప్తున్నది. ధృతరాష్ట్రుడికి ద్వాదశ భావం బాగాలేదు, కొడుకుని పెంచుతూనే ఉన్నాడు. ఆఖరికి ఏం జరిగింది అని అంటే దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడి వల్ల దుర్యోధనుడికి మరణం. ఏమిటి అంటే తండ్రి వల్ల మృత్యు వచ్చిందని అంటారు. నిజం చెప్పాలంటే తండ్రి అప్పుడే ఒక 4 దెబ్బలేసి, చిన్నప్పుడే 4 దెబ్బలేసి తొడపాయసం పెట్టి మూసుకొని కూసో ఆ పెద్దన్న చెప్పినట్టు ఇను అంటే కథ అయిపోతుండే. ఉమ్, సో దుర్యోధనుడికి మృత్యు ఎవరు అంటే తండ్రి. ఉమ్, అన్నిటికీ వంత పాడుకుంటూ వచ్చేసాడు. ఆ, ద్రౌపది వస్త్రాపరణం చేసేటప్పుడు కూడా క్లియర్గా చెప్పాల్సింది, దుర్యోధన నోరు మూసుకొని కూర్చో, అన్నలకు సారీ చెప్పు, వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయ్యు అని చెప్పి అక్కడికే అది క్లోజ్ చేసి పడేస్తే అయిపోతుండే. అనే మాట. భీష్ముడు చెప్పాడు, భయపెట్టాడు కాబట్టి సరైన ఒప్పుకొని ఆస్తి అంత ఇచ్చాడు, కానీ సారీ చెప్పలే. కానీ సరే వీళ్ళ ఆస్తి వీళ్ళు తీసుకొని వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రండి అని పిలిపించాడు. మళ్ళీ మాయాయుద్ధానికి మళ్ళీ పిలిపించి వాళ్ళకి ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ రాజ్యం అంతా వాళ్ళు లాక్కొని మళ్ళీ వీళ్ళని ఏం చేశాడు, వనవాసం చేయమని చెప్పి పంపించాడు. సో దుర్యోధనుడికి కౌరవులకు పిల్లలందరికీ మృత్యు ఇచ్చింది ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ఉమ్, సో మృత్యువు ఎవరి వల్ల సంభవిస్తుంది అనేది తెలుస్తుంది. ద్వాదశ భావం చెప్తుంది. మనం చేసే ఖర్చు వల్ల మనకి లాభమా నష్టమా? ఖర్చు చాలా ఇంపార్టెంట్ జీవితంలో, చాలా మందికి తెలియదు. ఉమ్, మనం ఏముందిలే చేసే అని ఖర్చు అనుకుంటారండి. మనకేమిస్తుంది? ఖర్చే సరిగ్గా చేయాలి. జీవితంలో సంపాదన సరిగ్గా ఏదున్నా నడిచిపోతుంది, కానీ ఖర్చు సరిగ్గా చేయలేదు అనుకోండి అది మనల్ని చంపేస్తుంది. కొంతమంది అన్ని లక్షలు సంపాదించిన చేతుల్లో డబ్బులు నిలవు. ఉండవు. కొంతమంది చాలా తక్కువ జీతం వస్తుంది, మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు, బాగా సెటిల్ అవుతారండి ఇంట్లో. చాలా ఖర్చు చాలా ఇంపార్టెంట్. ద్వాదశ భావం కూడా ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్ళి కొంతమంది సంపాదించుకుంటారు. విదేశాలకు వెళ్ళే యోగం ఉందా? నేను పుట్టిన ఊర్లోనే ఉండాలా, వేరే ఊరికి వెళ్ళి సంపాదించుకోవాలా? ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ద్వాదశ భావం బట్టి తెలుస్తుంది. అండ్ వన్ మోర్, నీ జీవితంలో ఏమీ బాగా లేకపోతే నువ్వు ఏ తీర్థయాత్ర చేయటం వల్ల నీ జీవితంలో మార్పు వస్తుంది, అదృష్టం వస్తుంది అలా తెలుస్తుంది అనేది కూడా ద్వాదశ భావం చెప్తుంది. కానీ అలా విడిగా రాశిని బట్టి చెప్పచ్చా? అది ఎలా చెప్తారు? నక్షత్రము, అలా డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ మీద పడ్డ లగ్న కుండలి బట్టి ఇవన్నీ వస్తాయి. అంతే. రాశి బట్టి నా పేరుతోటి చెప్పండి ఇవి కానీ రావు. మరి ఈ మధ్య కొన్ని చూసాను గురుగారు, మీది కుంభరాశ, మీది నక్షత్రమా? అయితే మీరు ఖచ్చితంగా జీవితంలో దర్శించవలసిన క్షేత్రం ఇది, మీ జాతకం మారుతుంది. అవేవో వేస్తారులేండి, అంతేనా? అట్లా ఉండదు. ఉమ్, ఇది స్పెసిఫిక్, యూనిక్. నీ యొక్క బొట్నవేలు లాంటి బొట్నవేలు ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా ఉండదు. అట్లాగే నీ యొక్క రెటీనా లాంటి రెటీనా ఇంకోటి ఉండదు. ఉండదు. నీ జాతకం లాంటి ఇంకో జాతకం ఉండదు. అంతే, అంతే. ఉమ్, అది యూనిక్ అంతే. ఉమ్. అందుకే యూనిక్ ఆధార్ కార్డు అంటారు, యూనిక్ ఐడెంటిటీ కార్డు. సో నీ యూనిక్ తీసుకునేవి కూడా ఐడెంటిటీ ఇవే కార్డు కదా, నీ fingerprints. జాతకమే. కాబట్టి అంటే నా జీవితంలో కూడా నాకు ఉండే. ఇప్పుడు నేను 2017 వరకు ఐఎమ్ నథింగ్. ఉమ్, నా దగ్గర పెద్దగా డబ్బులు ఏం లేవు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా తక్కువ. 2017 నాకు మా గురూజీ దర్శనం అయింది. ఆయన చెప్పాడు, నువ్వు కేదార్నాథ్కి వెళ్ళాలి, నీ యొక్క దివ్యక్షేత్రం కేదార్నాథ్, బద్రీనాథ్. నువ్వు ఎప్పుడైతే కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉన్నది నీకంతా నెగిటివ్ అంతా పోతుంది అని చెప్పాడు. ఎప్పుడు హిమాలయస్కి నేను వెళ్ళినప్పుడు. మరి నేను ఇప్పుడు వెళ్ళానంటే ఇప్పుడు కాదు, ఇంకా టైం వస్తుంది, ఆ టైంలోనే వెళ్ళు, ఇప్పుడు వెళ్తే కుదరదు అని చెప్పారు. ఆ టైం వస్తుంది, అట్లా నువ్వు వెళ్ళిపోతావు అని అన్నాడు. సరే అనుకున్నా, ఆ టైం ఎప్పుడు వస్తుందని చూసా. లక్కీగా టైం వచ్చింది, అట్లా వెళ్ళిపోయాను అంతే. ఎట్లా వెళ్ళిపోయాను కూడా తెలియదు. 2017లో వెళ్ళారండి. 2018లో వెళ్ళాను నేను ఆ, బద్రీనాథ్, కేదార్నాథ్కి 2018లో వెళ్ళాను. ఓ, అయిపోయింది, నా లైఫ్ టర్న్ అయిపోయింది కంప్లీట్గా. అప్పటి నుంచి
అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అయింది. అందుకే నా కేదార్నాథ్ బద్రీనాథ్ వీడియోస్ ఉంటాయి నావి చాలా. అప్పుడు ఎవరికి కనబడని ఓంకారం నాకు అక్కడ కనబడింది. సో అక్కడ దివ్య యోగులు వాళ్ళందరూ, ఇక అవి చెప్పకూడదు, అవి అంతా మాకు ఎర్లీ మార్నింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఎంత అదృష్టం వచ్చింది అని అంటే, కేదార్నాథ్ దేవస్థానానికి నా గురూజీ చెప్పినప్పుడు నేను వెళ్ళాను కదా, దానికి అనుకూలంగానే ఎర్లీ మార్నింగ్ ప్రథమ పూజ నాతోటి జరిగింది. అండ్ నాకు ఒక శక్తి ఎంత వచ్చింది అని అంటే, చల్లటి మంచు పడే ప్రదేశంలో వాళ్ళు అర్చకులు కూడా బ్లాంకెట్స్ కప్పుకొని వాళ్ళు వస్తారు అర్చనకి. వాళ్ళు స్వెటర్లు వేసుకొని వస్తారు, వాళ్ళు ఇది ఉలన్ షూస్లు వేసుకొని వస్తారు వాళ్ళు లోపలికి. కానీ నేను మాత్రం, నా గురువు చెప్పారు, ఆయన అనుగ్రహం ఉంటే నాకేం కాదు అని చెప్పి, మన పద్ధతి ఏంది, మనం షర్ట్ వేసుకోకుండా పూజ చేస్తాం. కేవలం పంచ కట్టుకొని షర్టు వేసుకోకుండా వెళ్ళాను. నాకు ఇంత చలి పెడతొట్టు, నాకేదో రక్షణ కవచం లాగా నీకు చక్క వెచ్చగా ఉన్నాను నేను. అక్కడ అయ్యగారులు వచ్చిన వాళ్ళందరూ వణుకుతా ఉన్నారు, నాకు వణుకులేదు, ఏం లేదు. ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి చక్కగా రుద్రం నవకం చమకం చదువుకొని ప్రశాంతంగా నేను కూర్చున్నంత సేపు క్రౌడే లేదు. నేను ఒక్కడే, నేను శివుడు అంతే, ఇంకెవరు లేరు అక్కడ. మేమంతా కూర్చొని చక్కగా అభిషేకం చేసుకొని బయటకు రాగానే బంగారు మేణిలో నాకు కేదార పర్వతం కనపడింది. అక్కడ వెనుక బంగారు మేణిలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock కనిపిస్తుంది. 5 to 6:30 లోపలనే మీకు ఆ తెల్లటి పర్వతాలన్నీ కూడా బంగారు మేణిలో కనిపిస్తాయి. అందుకే హిమవత్ పర్వతం అంటారు. కాబట్టి ఆ హైమం అంటే కూడా బంగారమే. సో బంగారు వర్ణంలో అవి కనిపించాయి. నా లైఫ్లో టర్నింగ్ అప్పుడు వచ్చింది. అందుకే తమ జీవితంలో 12వ స్థానం తప్పనిసరి, అది కూడా చూసుకోవాలి. అంటే 12 భావాలు చూడాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. ఏ భావాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ప్రియారిటీస్ 3 ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ కేంద్ర స్థానాలు 1, 4, 7, 10. సెకండ్ ప్రియారిటీ 9, 11, 5 సెకండ్ ప్రియారిటీ. థర్డ్ ప్రియారిటీలో చూడాల్సినవి 2, 3, 6, 8 థర్డ్ ప్రియారిటీ. సో అన్నీ చూడాలి. ఎంత సమయం పడుతుందండి ఒక వ్యక్తి జాతకం చూడటానికి? నాకు 3 నిమిషాలు సరిపోతుంది చూడ్డానికి, ఇక చెప్పడానికి ఒక అరగంట పడుతుంది. అంటే మీరు పరిశీలన చేస్తారు? 3-4 నిమిషాలు సరిపోతుంది అంతే. అంత మరి క్యాలిక్యులేషన్ ఏంది, మొత్తం కూర్చొని అంతా నేర్చుకున్నా. నేనంత సంస్కృతంలో నేర్చుకున్నాను. నేను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో MA ఆస్ట్రాలజీ చేశాను. 2 సంవత్సరాలు సంస్కృతంలో నేర్చుకొని, దాంట్లో సంస్కృతంలో ఉండే 7 ఉద్గ్రంథాలు మొత్తం చదివి నేర్చుకుని పట్టా తీసుకున్నా. ఏదో నేను ఊరికే నేర్చుకోవాలి. అందుకే నేను ఒక్కడే కాదు, నాకు మా వంశంలో ఉన్నారు కదా, మా DNA అది. మా తాత జ్యోతిష్ శాస్త్ర పండితులే, మా నాన్నగారు పండితులే, నేను పండితుడినే. అది కాబట్టి ఏదున్నా మా గురువులు, మా సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు మా గురువులు, వాళ్ళు నిత్యము రామదేవుల పూజ చేస్తారు కాబట్టి మా గురువు అనుగ్రహం వల్ల మాకు వస్తుంది. అంతే. పూర్వజన్మ సుకృతము ఉండాలి, గురువు అనుగ్రహం కూడా ఉండాలి. గురువు లేడా నీకు ఎంత అదృష్టం ఉన్నా పడిపోతావు. కానీ చాలా అదృష్టవంతులు. సంతోషం అనిపించింది. అంటే చాలా అవలేలుగా చెప్పారు. ముందు ఇవి చూడాలి. చాలా మంది మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారు, నాస్తికులు అయితే ఫస్ట్ వినండి మీకు అర్థం అవుతుంది. ఇదంతా విన్నాక ఎందుకు నమ్మకుండా ఉంటారని అనిపించింది. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలా మంది సందేహాలు ఇవి కామెంట్స్లో అడుగుతుంటారు. సో ఖచ్చితంగా అసలు జాతకం ఏంటి, ఏ స్థానాలు చూడాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు. గురూజీ దగ్గర అపాయింట్మెంట్ కావాలి అని నా దగ్గర కావాలి అనుకుంటే మాత్రం బ్లాంక్ మైండ్ తోటి రండి. ఫస్ట్ బ్లాంక్ మైండ్ తోటి రావాలి. నాకు అది చెప్తారు, ఇది చెప్తారు అని మీరు కమిటెడ్ మైండ్ తోటి వచ్చారనుకోండి, నేను చెప్పేది మీకు ఏం వినపడదు. బ్లాంక్ మైండ్ గా రావాలి. గురూజీ ఏది చెప్తే అది వింటాం అని బ్లాంక్ మైండ్ గా రావాలి. అండ్ నేను చెప్పేది కరెక్ట్ అవుతుందా, గురూజీ కరెక్ట్ చెప్తారా, ఇలా క్వశ్చన్లు వేసేవాళ్ళు రావద్దు. మరి మాకేమైనా రీఫండ్ ఇస్తారా, మాకేమైనా చెప్తే అని అంటారా, ఈ మెంటాలిటీ ఉంటే, మీకు డబ్బు మీద ఆశ ఉండి డబ్బే సర్వస్వం అనే మెంటాలిటీ ఉంటే నా దగ్గరికి రావద్దని చెప్తా. గురుభక్తి, వినమ్రత, నేనేం చెప్తాను అనే దాని మీద ఒక సద్భావన, దైవభక్తి అండ్ కార్యదక్షత, నేనేం చెప్పినా చేస్తాను అన్న కార్యదక్షత ఉంటే రండి. చివరిగా ఒక్క మాట అడుగుతానండి. మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది అడుగుతారు, మరి ఇంత ఎక్కువ పే చేయాలా, మాకు ఆ స్తోమత లేదండి కానీ జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం. ప్రదీప్ జోషి గారి దగ్గర అసలు జాతకం చెప్పించుకోవాలంటే డబ్బులు ఉన్నోళ్లే అవ్వాలి అనే మాట కూడా మీరు వినుంటారే. వారికి ఏం చెప్తారు సమాధానం?
నేనేం చెప్తాను అంటే ఇక్కడ డబ్బు ప్రియారిటీ కాదు, నా టైం ప్రియారిటీ. ఈ కాలంలో 30,000 నథింగ్. ఆ. నీ జీవితం మారాలి అనుకుంటే ఎవరికైనా 30,000 30,000 ఎవరికైనా సరే. ఎవరికైనా ఎవరికి కూడా ఫ్రీ అపాయింట్మెంట్. సినిమా వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, ఉమ్. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వను, వాళ్ళకి రిజెక్ట్ చేసేస్తాం. సామాన్యులకు మాత్రమే. నేను ఎవరైతే బిజినెస్ మైండెడ్ ఉంటారో, జీవితంలో బాగుపడాలనుకుంటారో వాళ్ళకే ఇస్తాను. ఉమ్. ఎందుకోసం అంటే నాకు కొంచెము ఈ సినిమా వాళ్ళ ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళు నేను చెప్పిన మాట విన్నారు, వాళ్ళ మాట నన్ను వినేటట్టుగా వాళ్ళు ఇది చేస్తారు. అరే నేను నీ మాట వినేది ఉంటే నేను నీ దగ్గరికి నేను నీ సేవకుండి కాదు. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నదన్న దర్పం ఉంటుంది. నీ డబ్బు ఉన్నదన్న దర్పం నా మీద నువ్వు చూపిస్తే నాకేం ప్రయోజనం? ఇందాకే అన్నారు ఉమ్. కొన్ని నియమాలు ఉంటాయి, డబ్బు అవి దర్పం పాటించాలి. నీకు ఉంటే నా దగ్గర రావద్దు. అట్లా అని కొంతమంది లేదు, కొంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మర్యాదగా మాట్లాడతారు, నేనేది చెప్తుంది వింటారు, చేసుకుంటారు. నేను అదే చెప్తున్నా, నువ్వు సినిమా వాడివైనా రాజకీయ నాయకుడు అయినా, నీకు అధికారంలో ఉన్నా, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, డబ్బు మదము దర్పము ఉంటే నా దగ్గరికి రావద్దు, నన్ను అడగొద్దు. నేను చెప్పినట్టే నువ్వు వినాలి అని అంటే నన్ను గురువు అని ఎందుకు అంటావు? ఉమ్. నేను కూడా నీ దగ్గర ఎంప్లాయీ లాగానే కదా. నేను గురువు అంటే అర్థం ఏంది? ఫీజు ఇవ్వాలి, నేను ఏదైనా రెమెడీస్ చెప్తే పేమెంట్ చేసుకోవాలి, మార్గం పూజ అనేది చేసుకోవాలి, నీ జీవితం నువ్వు చూసుకోవాలి. నీ కోట్ల ఆస్తి ఉంటే నాకెందుకు? ఉమ్. నాకు అనవసరం. నీ కోట్ల ఆస్తి తీసుకొని నేనేం చేసుకుంటా? నాకేమో నువ్వు రాసిస్తానని నేను తీసుకోను. నేను ఎందుకోసం అంటే నీ కర్మఫలాన్ని నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. నీ కర్మఫలం ఏదైతుందో, ఎందుకోసం అంటే జాతకం అంటే ఏంటంటే పూర్వజన్మ కృతం కర్మ శుభం వా యది వా శుభం తస్య కర్మణ పంక్తిం గ్రహా సూచయంతిగా జన్మని. అంటే నీ పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలు శుభమా అశుభమా అనేటివి నీకు ఇక జన్మలో ఈ జాతకం చూపిస్తుంది. ఉమ్. దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి అని అంటే గురువు ఒక్కడు చెప్తాడు. మార్గం అనేది. దైవజ్ఞుడు చెప్పిన మాట నువ్వు వినాలి. విక్రమార్కుడు కూడా దైవజ్ఞుడు చెప్పిన మాట విన్నాడు. ఉమ్. ఈవెన్ మన గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా పర్సనల్ ఉంటారు, జ్యోతిష్య పండితులు ఉంటారు, పిఎంఓలో ఆయన పర్సనల్స్ ఉంటారు. అక్కడి నుంచి వీళ్ళని కనుక్కుంటారు, వాళ్ళ నుంచి కొన్ని టైమింగ్స్ కనుక్కుంటారు, కొన్ని నిర్ణయాలు వెళ్తాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని అఫీషియల్గా నేను చెప్పడానికి ఉండదు కానీ ఉంటాయి. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ వెళ్తేనే అక్కడ వాళ్ళు ఏం చేయాలో ఆలోచన చేస్తారు. వాళ్ళు ముహూర్తం తీసుకుంటారు, ఏదన్నా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ముహూర్తం తీసుకుంటారు. ముహూర్తం తీసుకోకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చేయరు. ఖచ్చితంగా. చలో అచ్చా ముహూర్తం లగాదు రైట్. అని అంటారు. చాలా చక్కగా చెప్పారండి. చాలా డీటెయిల్డ్ గా ఉంది ఇది ఇన్ఫర్మేషన్. అంటే ఎప్పుడు ఏ వీడియోలు చేసినా అక్కడి వరకు లిమిటెడ్ గా చెప్తారు, కానీ జాతకం గురించి అడగానే చాలా విపులంగా సమాధానం ఇచ్చారండి. మేబీ ఇవి రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది కామెంట్స్ లో కొన్ని సందేహాలు అడుగుతుంటారు, అవి కూడా నేను తర్వాత మళ్ళీ మీ ముందు ఉంచుతాను. వీటికి తప్పకుండా సంబంధించి ఏ సందేహం వాటి మీద ఉన్నా కూడా సరే చేద్దాం. సాధ్యమైనంతకు తీర్చే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రి.